నాన్న నా ఇల్లాలు అక్కడ పైన ఉన్నట్టుంది. నా ప్రియురాలు వంటింట్లో ఉంది. నా దొంగ కొడుకు ట్యూషన్ కి పోయాడు. దేనికి డీటెయిల్స్? అమ్మా అయ్యగారు, ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియురాలు. సినిమాలో వెంకటేష్ ఇద్దరు భార్యలా? ఆవిడే మా ఆవిడ సినిమాలో నాగార్జున కూడా ఇద్దరు పెళ్ళాలేరా? మరి మీకేంటండి ఒకరే అమ్మగారు ఉన్నారు? ఏం చెక్క మీకు కూడా ఇద్దరు అమ్మగారులు ఉంటే నాకు కొంచెం పని తగ్గేది. నీ తొక్కలో పని విషయం పక్కన పెడితే ఇద్దరు భార్యలు. ఆహా, ఎంత బాగుందా ఊహ. అమ్మగారిది మంచి టైమింగ్ అండి. కరెక్టేరా. అయినా గిన్నెలు తెపాలాలు ఎట్టు కొట్టేస్తే వెంకటేష్ కి నాగార్జునకి పెళ్ళాలు లేకుండా పోతారా? ఆహా అవునా? మధ్యాహ్నం 12 గంటలకి అదే టీవీలో డీజే టిల్లు సినిమా వచ్చింది చూడండి. చూస్తే ఆ సినిమా అంతా హీరోయిన్ కి ఫుల్ బాయ్ ఫ్రెండ్లే. నువ్వు అర్జెంట్ గా టీవీ కట్టే కట్టే టీవీ కట్టే. అమ్మాయి గారు గిన్నెలో ఏంటండి? ఉప్మా రా, తింటావా? అమ్మో వద్దులేండి. ఏం చేస్తున్నావు? బాదం పప్పు నానబెట్టి పొద్దునే పొట్టు తీసుకుని తింటే మంచిదంట. కానీ పొట్టే అంత టేస్ట్ లేదు. తినాల్సింది పొట్టు కాదే పొటాటో మొహన్ దాని బాదం పప్పు. అంటే రోజు డస్ట్బిన్ లో పొట్టి తీసేసి బాదం పప్పులు పడేసి మీరే అండి? కొంపదీసి ఆ బాదం పప్పు నువ్వు కానీ తినేస్తున్నావా? బాదం పప్పులు బలం కదండి. డబ్బాలో బాదం పప్పులన్నీ ఏమైపోతున్నాయా అనుకుంటున్నా. మీ ఇద్దరు పనా? సరిపోయారే బాబు. పాన్ ఇండియా సూపర్ స్టార్స్ అందరూ నా చుట్టూనే తిరుగుతున్నారు. నా జీతం మొత్తం పొట్టు కింద పప్పు కింద నవిలి పారదూపుతున్నారు. అందులో నా జీతం కూడా ఉంది. ఉందలే, నువ్వు కూడా దానికిలాగా పప్పులు పాడేసి పొట్టు తినే. నువ్వు అవి కూడా తినేరా? ఈడెందుకు ఫోన్ చేస్తున్నాడు? తిన్న బాదం పప్పులు పొట్టు చాలు గాని ఈ రోజు శ్రావణ శుక్రవారం 4వ వారం. అరిగేదాకా ఇల్లంతా శుభ్రం చేయండి, పూజ చేయాలి. చూస్తావేంట్రా పదా. చెప్పరా. ఏరా నాకు షుగర్ వచ్చిందని మా ఆవిడితో చెప్పావా? మరి నా దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోతే అలాగే చెప్తాను. నీ అబ్బా, నీ వల్ల రోజు కాకరకాయ పచ్చడి, కాకరకాయ సాంబారు, వేపాకు పులుసు, వేపాకు సాంబారు తినలేక సస్తనా. అదేంటి, నీ కోసం స్పెషల్ గా వేప గింజలు తొక్కు వేపాకు లడ్డు కూడా చేసి పెట్టమన్నానే. అందుకేనా మేడ పైన వేపగింజలు ఎండబెట్టింది? అందుకే. నువ్వు మరి ఎదగా నా డబ్బులు నాకు పంపలేదనుకో, చూపెట్టుకోలేని చోట కుక్క కరిసిందని చెప్తాను. దెబ్బకి సంవత్సరం పాటు సొక్క ముక్క కట్ చేసి మెల్ల గొలిసేసి గుమ్మాన్ని కట్టేస్తారు. చూసుకో ఎదవా. రే మరి 500 కారా? 500 అంటే డబ్బులు కాదారా? అయినా నా డబ్బులు ఎవరి దగ్గరైనా 2 రోజుల నుంచి ఉండిపోతే నాకు నిద్ర పట్టదు తెలుసా? రే నువ్వు ఫోన్ పెట్టే, నీకు ఫోన్ పే చేసేస్తా, హాయిగా నిద్రపో. లేకపోతే మెసేజ్ పెడుతుంటే రిప్లై ఇవ్వట్లేదు ఎదవా. అందుకే ఆవిడకి ఎట్టాను మెసేజ్. మీకు కూడా ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే ఇది ట్రై చేయండి, 100% వర్కౌట్ అవుద్ది. మన బద్ధకానికి ఇలాంటి క్లీనింగ్లు సెట్ అవ్వవే సౌజీ. పైగా మెంటల్ గాను ఫిజికల్ గాను స్ట్రెయిన్. కాసేపు పడుకుందాం. ఏ సౌజీ క్లీన్ చేస్తున్నావా? చేస్తున్నాక ఈ అక్కలుంటారే మనకు అలవాట్లేని పనులే చేయిస్తారు. ఛీ, ఏంటే క్లీన్ చేయమంటే ఏదో కొనుక్కుంటున్నావు? ప్లాన్లు పోయి క్లీన్లు మిగిలే అంటున్నా. ప్లాన్లు వేయాలంటే పేషెన్స్ ఉండాలి. ఈ లోపు పేషెంట్లు అవ్వకుండా ఉంటే చాలు. ఫ్లోలో వచ్చేసింది. వస్తాయి వస్తాయి, మూసుకొని క్లీన్ చెయ్యి. అక్క నాకు డౌటే, లేట్ చేయకుండా అడిగేయి. ఇప్పుడు అమ్మాయిలు మంచి మొగుడు రావాలని వరలక్షతాలు పూజలు అవి చేస్తారు కదా. చేస్తారు. మరి అబ్బాయిలకి మంచి పెళ్ళాలు రావాలంటే మళ్ళా వ్రతాలు పూజలు ఉండవా? ఉండవు. ఏ అంటే ఆల్రెడీ ఆడళ్ళందరూ మంచోళ్ళు కాబట్టి. నువ్వు కూడానా? సారీ, మళ్ళీ ఫ్లోలో వచ్చేసింది. అవునా? అదే ఫ్లోలో ఫ్లోర్ కూడా క్లీన్ చేసే. అన్ని పనులు ఏం చేస్తా, అంజీగాడు ఏం చేస్తాడు? వాడికి నీ అంత ఫ్లో ఉండదు కదే, అందుకే చిన్న చిన్న పనులు చేస్తాడు. అర్థమైంది, పని చేస్తే పని పెరుగుద్దని. ఆపితే ఈపు ఇరుగుద్దు కూడా. ఇది ఎప్పుడు చెప్పించేసింది కనుక విరిగిద్దంట విరిగిద్ది. మనం హాయిగా ప్రశాంతంగా బుక్ తీసుకుని పడుకుని చదువుకుందాం. 1+10 డబ్బా ఉంది. ఫోన్ ఏది చెప్తా. అక్కడ ఎవరున్నారా? తెగలని హెత్తనం. ఎవరైనా ఉంటే ఓకే ఉంటారా అండి? ఊతికి ఆరేస్తారు. అందుకే ఎవరు లేని టైం చూసి లైన్ లేడం ప్రాక్టీస్ చేస్తుందా? నువ్వు ఆ డస్ట్బిన్ లో బాదం పప్పులు తిన్నానన్నప్పుడే అర్థమైందిరా. ఏమని? నీ మైండ్ లో తడి చెత్త పొడి చెత్త కలిపి చేరిపోయాను.
అయ్యారు తడి చెత్త పొడి చెత్త అంటే గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? ఇప్పుడు చెత్త వేయడానికి ఆ. నీలం డబ్బా ఒకటి పచ్చి డబ్బా ఒకటి ఉంటాయి కదండి. ఉంటాయి. దేంట్లో తడి చెత్త వేయాలా దేంట్లో పొడి చెత్త వేయాలా అని మళ్ళీ మళ్ళీ మర్చిపోతున్నానండి. ఆ మున్సిపాలిటీ వాడేమో ఉం. చెత్త తిట్లు తిరుగుతున్నాడు. అవునా? అయితే నీకు ఒక బండ గుర్తు చెప్తాను, ఫాలో అయిపో. ఆ, ఎక్కడికే? ఆ, ఏదో బండ గుర్తు అన్నారు కదా, పోయి బండరా ఎత్తుకొస్తా. అవునా? ఇప్పుడు చెప్పు, ఏం తెస్తావు? ఏం తేను చెప్పండి. నువ్వు ఫేస్బుక్ వాడతావు కదా? ఫేక్ అకౌంట్లతో కలిపి 3 వాడుతున్నా. వాడతావు. అదే కలర్ లో ఉంటది. నీలం రంగు. ఆ అది పొడి చెత్త. ఓహో, ఆ, నువ్వు వాట్సాప్ వాడతావు కదా? ఒక్కటే వాడుతున్నా. అదే కలర్ లో ఉంటది. పచ్చ రంగు. అది తడి చెత్త. ఇప్పుడు చెప్పు, ఏ డబ్బా పొడి చెత్త, ఏ డబ్బా తడి చెత్త? ఫేస్బుక్ పొడి చెత్త, వాట్సాప్ తడి చెత్త. అమ్మా, నీలింది పొడి చెత్త, ఆ. పచ్చిది తడి చెత్త. ఆ, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. వెతుక్కుంటూ వచ్చి మరి వాయిస్తున్నారు. ఇందుకు ఎందుకు వచ్చారండి? అవును, ఎందుకు వచ్చాను? గుర్తొచ్చింది. ఇది అమ్మ, లెటరు. ఎక్కడికే? ఈ లెటర్ ఎవరికి ఎవరిని రాయబెట్టి కొట్టను. ఏది ఎవరికి ఇవ్వక్కర్లేదులేరా, ఎందుకు అంత కంగారు ఈ పడుతున్నావు? లెటర్ కూడా సేమ్ ఉంది కదండి. ఇది అది కాదురా, దీంట్లో కొన్ని సరుకులు రాసా, ఎల్లు తీసురా. అమ్మయ్యా, అయితే ఆ, ఓకే. ఎవరో చూస్తున్నారు. ఆ. ఎవరు ఎదవ? కేలిగా ఉండి ప్లేట్కి ఎదవ, వాకి వీకిలు ఎదవ. అక్క చెల్లంటే ఎవరే? ఒక్క భర్త విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాలు సమానమే కదా. కింద క్లీన్ చేస్తూ గుమ్మానికి అని గుద్దుకున్నావా ఏంటి? తింగరగా మాట్లాడుతున్నావు. ఒక్క మీ ఫస్ట్ నైట్ తప్ప మిగిలిన అన్ని విషయాలు షేర్ చేసుకున్నావు. అలాంటిది నువ్వు నా దగ్గర ఒక పెద్ద విషయం దాచావు. ఇక నుండి నువ్వు నా అక్కవు కాదు. అబ్బా, డైరెక్ట్ గా ఏడు. ఏంటి ఇది? ఏంటది? అబ్బా, పర్ఫార్మెన్స్. నాకు తెలియకుండా కొత్త ఫోన్ కొని ర్యాక్ లో దాచిందే కాక ఏంటిది అంట. కొత్త ఫోనా? అబ్బో, కొత్త ఫోనా అంట. OnePlus 10R లేటెస్ట్ ఫోను. ఏది లేదుగా. అదే నేను అడుగుతున్నా, డబ్బా ఉంది, ఫోన్ ఏదని. అది నాకు చెప్పకుండా. ఉండహే, నేను కొత్త ఫోన్ కొంటాం ఏంటి? అయితే ఎవరు కొన్నారు? ఉండు. బిల్లు మీ బావ పేరు మీద ఉంది. అయితే బాగున్నాడు. కెమెరా క్వాలిటీ అదిరిపోతుంది తెలుసా. నువ్వు ఉండహే, 40K ఫోను. నాకు తెలియకుండా ఫోన్ కొన్నదే కాకుండా డబ్బా ఉండి ఫోన్ లేదంటే సీక్రెట్ గా సెకండ్ మెయింటైన్ చేస్తున్నాడేమో. ఏంటది? అదే ఫోన్, సెకండ్ ఫోన్. సెకండ్ ఫోన్ మెయింటైన్ చేసేంత సీక్రెట్స్ ఏ ఉంటాయి. మెయిన్ ఫోన్ తో మాట్లాడితే దొరికిపోతాడు కాబట్టి. ఏం దొరికిపోతాడు? సెకండ్ ఫోన్ తో మాట్లాడి సెకండ్ సిమ్ గురించి. ఇంతకీ సీక్రెట్ గా సెకండ్ ఫోన్ కొని సెకండ్ కోసం వాడుతున్నాడో లేక డైరెక్ట్ ఫోనే సెకండ్ కోసం కొన్నాడో? ఉండవే, నాకు అసలే అనుమానాలు ఎక్కువ. కళ్ళ ముందు ఖాళీ డబ్బా పెట్టుకుని ఇంకా అనుమానాలు అంటావంటే ఆల్జీబ్రా. డెఫినెట్ గా ఏదో జరుగుతోంది. అంతేనంటావా? ఓసారి ఆ కట్టేసుకో. వాళ్ళు నాకు మరదలైనంత మాత్రాన నేను అండగా ఉన్నంత వరకు వాళ్ళకి నేను అన్ననే. హలో, మీరు మరీ అంత ఎమోషన్ అయిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ స్టార్ట్ చేస్తా రెవెంజ్. ఆ రివెంజే ఇది. నువ్వు చెప్పింది నిజం అవ్వాలి. నిజమో కాదో తెలియాలంటే ముందు కనిపెట్టాలి. కానీ పెడతా. ఎందుకు కొడతలో చెప్పుకోవటమే. చెప్పను. ఎందుకు కొడుతున్నావు? ఇందాకే లైగర్ ట్రైలర్ చూసిందా? అందులో విజయ్ దేవరకొండ ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను ట్రైల్ వేస్తాను. Yes, I am a fighter. ఆగా, నువ్వు ఫైటర్ అయితే నేను మొగుండు కొడితే వచ్చే జన్మలో సిగ్నల్ దగ్గర ముష్టిదాన్లో పుడతావే, దిష్టి మొక్కదానా? నేను ముష్టిదాన్లో పుడితే నువ్వెవరైనా మెగాస్టార్ లో పుడతావా? అదే సిగ్నల్ దగ్గర కొట్టుకుంటూ ముష్టెత్తిస్తా. చూస్తావేంటి? పడుకో. ఇది అమ్మయ్య, రాగండి. ఈ వాటర్ దాకా వాయించండి. అలసిపోతున్నారా? వారని చెప్ప మెదడేమైనా దొబ్బిందట, తన్నులు తిన్నది నేనైతే వాటర్ దానికి ఎత్తవేట వంకర మొహం ఎదవా. ఫైనల్ రౌండ్ రే. అమ్మా, కళ ఎంత రియలిస్టిక్ గా ఉంది. ఏమైందండి? అమ్మా, ఇది కళ్ళ కొట్టిందని చెప్తే అది నిజం చేసిన చేతది. అసలు చెప్పకూడదు. ఏమైంది బా? కరెంట్ షాక్ కొట్టిన కోతిలో అలా వచ్చావు. అరిచేనా? లేదే, ఆవలిచ్చా. కల్లో మీ అక్క ఎంటపడి మరి ప్రేమించా కొట్టారు. హౌ రొమాంటిక్ యు ఆర్, నాట్ గర్ల్.
నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. ఏదో నాటుకోడు మొహం ఇది. ఏదో తేడా కొడుతుంది. ఏంటే బావ కనెక్షన్ లేకుండా మాట్లాడుతున్నాడు? ఇంటి పై కప్పుకున్న కన్నం ఎండాకాలంలో కనిపించకపోవచ్చు, కానీ వర్షం వచ్చినప్పుడు మాత్రం దాని బండారం ఖచ్చితంగా బయటపడిద్ది. బావ గురించి అడుగుతుంటే కన్నాలు కప్పులంటావేంటే? నేను చెప్పింది మీ బావ గురించే. కరెక్ట్ గా టైం చూసి సెంటర్ చేస్తే హోల్స్ అన్ని బయటపడతాయని. అదేదో డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ఇంత పెద్ద లెంత్ డైలాగ్ కొట్టాలా? ఆడియన్స్ లెంత్ పెంచమని కామెంట్స్ లో అడుగుతున్నారు, కనపడట్లేదా? వాళ్ళు పెంచమంది లెంత్, లాగ్ కాదు. నువ్వు మారవే. పద, ప్లాన్ అప్లై చేద్దాం. పద. వాట్సాప్ లో ఈ ఆగస్ట్ 15కి దేశభక్తి స్టేటస్లు అన్నీ అయిపోయాయి. ఇంకెందుకు లేటు? గణేష్ వస్తున్నాడు కదా, వినాయకుడు స్టేటస్ మొదలెట్టు. ఉండండి, ఇంకా కృష్ణాష్టమి స్టేటస్లే కంప్లీట్ అవ్వలేదు. పిల్లలకి కృష్ణుడు గిట్టప్ వేసి స్టేటస్లే స్టేటస్లు. ఈ ఆడవాళ్ళు భలే విచిత్రమైన వాళ్ళరా. కొడుకులకు కృష్ణుడు వేషం వేసి స్టేటస్లు పెట్టుకుని మురిసిపోతారా? అదే భర్త కృష్ణుడు వేషాలు ఎత్తే స్టేషన్ లో పెట్టేస్తారు. మన ఇంట్లో వెండి తింటే పర్లేదండి, ఇంట్లో తింటేనే ప్రమాదం. అబ్బా, నువ్వు కూడా కొటేషన్లు కొట్టేస్తున్నావు రోయ్. మీతో తిరుగుతున్నా కదండి, అన్ని అలా వచ్చేస్తున్నాయి. దీర్ఘ సుమంగళి బావా. థ్యాంక్స్ అండి. ఆ, మీకు ఇంకో విషయం చెప్పాలా? లేట్ చేయకుండా చెప్పే. గవర్నమెంట్ వాళ్ళు సిటీ మొత్తం సీసీ కెమెరాలు పెట్టిస్తున్నారంట. మీరు ఇంకా ఈ లెటర్లు ప్లాన్లు వేయకండి, దొరికితే కుమ్మేస్తారు. అసలు చెప్పను. ఒరే, సిటీ అంతా సీసీ కెమెరాలు పెడుతున్నారని నాతో చెప్తే చెప్పు, మీ అమ్మగారికి మాత్రం అసలు చెప్పుకో. ఏంటి యాండి ఏంట్రా, కట్టిన చీరలు మళ్ళీ కట్టి కెమెరాల్లో కనబడుతున్నాడని నెలకు 4 చీరలు కొనమంటారు. నిజమేనండి. చీరలకు కూడా ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే బాగుండ్రా. చీరలు చిరిగిపోగానే వచ్చి ఇన్సూరెన్స్ డబ్బులతో కొత్త చీరలు కొనిచ్చేసి హ్యాపీగా. కానీ చీరలకు పాలసీ ఉంటది కానీ పాలసీలు ఉండవు. మరే ఆ, వచ్చేసింది ముఖేషాడు. అయ్యగారు, ఆ, దమ్ము పానం మద్యపానం ఆరోగ్యానికి హానికరమైన యాడ్లు వేసే బదులు నిషేధిస్తే అది ప్రభుత్వానికి హానికరం రా. ఎక్స్ప్రెషన్ మార్చి వెళ్ళి కాఫీ తీసిరా. ఇక్కడున్నావా? ఇల్లంతా వెతుకుతుంటే ఇంతకీ ఏంటే ప్లాన్? చెప్తా చెప్పు. హలో, బూడిది బాబాజీ, ఎలా ఉన్నారు? ఇంతకీ నేను చెప్పింది రెడీ చేశారా? ఎంత స్వామి? 25,000. వద్దు స్వామి, నేను డబ్బులు పంపిస్తా, మీరు ఆర్డర్ పంపించండి. ఏంటే బూడిద బాబా అంటున్నావు, ఐటమ్ అంటున్నావు? కొంపతీసి బావకైనా చేతపడి చేయించేస్తున్నావా? చేతబడులు అవి మనుషుల మీద పని చేయొచ్చు కానీ మీ బావ మీద ఎక్కడ పని చేస్తాయి? కాశ్మారా, మీ బావ అసలే దెయ్యాలతో డిన్నర్ చేశారాకం. కరెక్టే, గెటప్ వేస్తే బావ సేమ్ పక్కీర్లాగే ఉంటాడు. ఇంతకీ స్వామీజీ కాన్సెప్ట్ ఏంటే? చెప్తా అని లాగ్ చేస్తావేంటే? నువ్వేం చేస్తావో తెలుసుకోపోతే నేనేం చేయాలి అలా తెలుస్తుంది? నువ్వు తెలుసుకొని ఏదేదో చేసా కంటే తెలుసుకోకుండా ఏమి చేయకపోవటమే బెటర్. ఐటమ్ వచ్చాక క్లారిటీ ఇస్తా, అప్పుడు దాకా వెయిట్ చేయి. బాబాతో బావకేదో గట్టిగానే ప్లాన్ వేసినట్టుంది. ఐటమ్ రాజా, నీ నా దేవుడే కాపాడాలి. ఈ టైంలో నువ్వే కాపాడాలయ్యా హరా. హరా శ్రీనివాసన్ నమ్ముకుంటే అడుక్కు తినిపోతారా? పూర్తిగా ఏనండి సార్. చెప్పు. హరా శ్రీనివాసన్ నమ్ముకుంటే కష్టాల్లో ఉన్నవాడిని కాటికి పంపించి కాపాడినట్టే. అందుకే నీకు ఫోన్ చేశా, నాకు ఒక కష్టం వచ్చింది. ఏమైంది బాస్? మేడం ఏమైనా డివర్స్ ఇచ్చేస్తాన్నారా? అది కష్టం ఎందుకు అవుద్ది, ఇస్తే సుఖమేగా. అయితే అసలు ఎవరో మరి మిమ్మల్ని ఎండి సీట్ లోంచి పీకేసి మేడం గారు ఎక్కేస్తున్నారా? ఆవిడెక్కడ మాట పక్కన పెడితే నన్ను పీకేస్తే బాగున్నా, నువ్వు చాలా ఆశపడుతున్నట్టున్నావు. ఆశ కాదు బాస్, ఆనందం. మార్పు మంచిదేగా. నా కోరుకుంది కూడా నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు. మ్యాటర్కి వద్దామా? చెప్పండి. మన ఆఫీస్లో రమేష్ గారి పోస్ట్ ఖాళీ అయింది కదా? అయ్యింది. ఆ పోస్ట్కి మా చెల్లి తరపు నుంచి 3, మా ఆవిడ తరపు నుంచి 4 రికమెండేషన్తో వచ్చారు. ఇది రికమెండ్ చేసిన వాళ్ళకి ఇస్తేనేమో అది సంపేద్ది, అది రికమెండ్ చేసిన వాళ్ళకి ఇస్తేనేమో ఇది సంపేద్ది. చావడం కావని అంటారు. ఈ 7గురిలో ఎవరిని సెలెక్ట్ చేసినా స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. అదేంటన్నది నువ్వే చెప్పాలి. ఇలాంటి స్ట్రాంగ్ రీజన్ కోసం నన్ను ఎంచుకోవడానికి అసలు రీజన్ ఏంటి బాస్? మన ఆఫీసులో కల్లా ఎదవ తెలివితేటలు ఉన్నవాడు ఎవడా అని ఫిల్టర్ చేస్తే దిగి ఇండికేషన్ నువ్వే. ఎదవ డికాషన్ మొహం ఈడిది కదా, నన్ను అంటాడేంటి? అలా చెప్తున్నా, వచ్చిన 7గురికి ఒకే ప్రశ్న వేయండి, ఆన్సర్ ఒకే ముక్కలో ఉండాలని చెప్పండి. ఇంతకు ప్రశ్న ఏంటి? చెప్తున్నా, కంగారేంటి? పులి మీద స్వారీ, దీనికి ఒకే ముక్కలో ఇంకో ఉదాహరణ ఏంటి? చెప్తున్నాను ఎలుగుబంటి, కంగారెందుకు? పెళ్లి చేసుకోవడం అని వెంటనే ఎవరు చెప్తాడో ఆడికి ఇచ్చాడు జాబు. ఎందుకలా అంటారేంటండి?
పెళ్ళైనడు ఇంట్లో తక్కువ ఆఫీసులో ఎక్కువ ఉంటాడు. సెలవులు అడగడు, ఓవర్ టైం ఇచ్చిన ఓపిక చేస్తాడు. పెళ్ళైనడికి ఉద్యోగం ఇస్తే కంపెనీ వృద్ధిలోకి వస్తుంది. ఇదే స్ట్రాంగ్ రీజన్ అని మీ వాళ్ళతో చెప్పండి. అదిరిపోయింది. పోద్ది. మళ్ళీ ప్రూవ్ చేసావు. ఏమని? మన ఆఫీసులో ఏదో తెలితే ఎవడుకున్నాయా అంటే నీకే అని. సాయి చేయించుకుని మరీ తిడతాడు. ఎద్దావా ఏవే కాఫీ వచ్చేసింది. ఏంటి అది? సబ్బు నీళ్ళ కాదు, ఆయిల్. కూరలో వేసేదా? తలకు రాసేది. జుట్టు బాగా పెరిగిద్దా? కాదు, బాగా రాలిద్ది. ఈ ఆయిల్ రాస్తే మీ బావకి బట్టతలైద్ది. అప్పుడు జీవితంలో ఏ అమ్మాయి మీ బావంక చూడదు. బట్టతలతో బావ ఫేస్ అచ్చు బండ మీద తొండలా ఉందే బాబు. వేరే అమ్మాయి ఏంటి నువ్వే చూడలేవు. పర్వాలేదు, అలవాటు చేసుకుంటా. మొత్తం పోవటం కన్నా సగం జుట్టు పోవటమే బెటర్. వెళ్ళి కాఫీ ఇచ్చి మీ బావన స్నానానికి రెడీ అవ్వమని చెప్పు. నేను ఈ ఆయిల్ తో వస్తా. జై బుడిది బాబా. ఈ మధ్యన బుర్ర ఎక్కువ వాడేస్తున్నావు, అరిగిపోద్ది. ఇంకా బావా కాఫీ. పనేమి లేదా నువ్వు కాఫీ తెచ్చో? అవునులే, ఈ ఇంట్లో పని పాట లేకుండా పచారీలు చేసేది నువ్వు ఒక్కదానివే కదా. బట్టతల కాదు, మొత్తం గుండె ఏంటి మొహం పండుకోతలో పెట్టుకుని లోపలేదు తిట్టుకుంటున్నావు? తిట్టుకోట్లే బావా, తలుచుకుంటున్నా. ఈ వారం లాస్ట్ శుక్రవారం కదా, అక్క నీ జుట్టుకి నూనె పెట్టి వంటికి నలుగు పెట్టి స్నానం చేయిస్తానంటుంది. ఆ సీన్ తలుచుకుంటున్నా. వరలక్ష్మి వ్రతానికి ఆడవాళ్ళు కదా రెడీ అవుతారు, నేనెందుకు? బావా ఇన్ని క్వశ్చన్స్ ఇస్తే నా దగ్గర ఆన్సర్స్ లేవు. రమ్మంటుందిగా రా అంతే. వస్తా దానికి అరవడం ఎందుకు? గోవిందా గోవిందా గోవిందా. ఇదేంటిది జుట్టుకు దండం పెట్టుకుంటుంది? లాస్ట్ శుక్రవారం కదా, దేవుని తలుచుకుంటుంది. బాగా ఓవర్ చేస్తుంది. నువ్వు ఆయిల్ పెట్టు. ఏంటి ఆయిల్ జుమ్మని లాగుతుంది? లాగుతుంది. పనిచేస్తుంది. ఏంటి పని చేస్తుంది అంటుంది? మీకు బట్టతల రావాలంటే ఆయిల్ పని చేయాలి కదా. బట్టతలంటే సొట్ట మొహందానా? లేకపోతే నాకు తెలియకుండా సెకండ్ ఫోన్ కొని సెకండ్స్ మెయింటైన్ చేస్తారా? చెప్పండి, ఎవరి కోసం కొన్నారు ఈ సెకండ్ ఫోన్? ఎవరి కోసం కొన్నావంటే ఎడ్డు చెప్పకుండా నా కోసమే కొన్నా. డబ్బా ఉంది, ఫోన్ ఏది? కొత్త ఫోన్ కదా, చూస్తే వాడేస్తారని దాచే. ఎందుకు? తొందరలో 15,000 లోపు చైనా ఫోన్లు అన్ని బ్యాన్ చేస్తారంట. మళ్ళీ అప్పుడు ఫోన్ కొనాలంటే రేట్లు పెంచేస్తారని ఇప్పుడే కొని దాచా. అంటే మీ సెకండ్ ఫ్యామిలీ కోసం కొనలేదా? సెకండ్ ఫ్యామిలీయా? ఎవరు చెప్పారు? ఇది చెప్పింది. అమ్మా నీకు ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెడుతుంటే. అమ్మో ఇక్కడ ఉంటే కార్టాజ్ కరకర నవ్వులేస్తాడు. ఇప్పుడు నా జుట్టు పరిస్థితి ఏంటే? బిరుగుడు కోసం బూడిద బాబాకి ఫోన్ చేయటమే. బూడిద బాబా చూద్దాం, తొందరగా ఫోన్ చేయి. నా మోహన్ గారు విగ్గు కూడా పోదే. ఏమైంది? అది బూడిద బాబా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒరే అంజీ, ఏంటే గారు? ఈ 2 వైర్లో ఒక వైర్ పట్టుకోరా. ఓహో, అయితే కరెంట్ ఈ వైర్ లో ఉందన్నమాట. ఒకవేళ ఆ వైర్ పెట్టుకుంటే ఏముంది, మైకేల్ జాక్సన్ లా మెలికలు తిరిగి ఓడివి. ఈ కరెంటుతో పని ఏంటండి? రివెంజ్. ఏంటి ఆయిల్ జుమ్మని లాగుతుంది? లాగుతుంది. పనిచేస్తుంది. ఏంటి పని చేస్తుంది అంటుంది? మీకు బట్టతల రావాలంటే ఆయిల్ పని చేయాలి కదా. అంటే ఇప్పుడు అమ్మగా కరెంట్ పెట్టేశారా? ఏ డౌటా? పని చేస్తుంది. ఏం చేస్తున్నావే? పారిపోతానా? ఎందుకే? ఆడు కరెంటు వైర్లు పట్టుకు తిరుగుతుంటే ఎందుకంటావంటే ఎర్రి పుష్పం. నేను పారిపోతే నేను పారిపోతే నా వాటా వోల్టేజ్ కూడా నీకే పెడతాడు. అమ్మో నిజమే. ఇప్పుడు వెలిగింది దీనికి లైట్. ఇక్కడెక్కడే లేనట్టున్నాడు. తొందరగా వెళ్ళిపోదాం పదా. దేవుడా 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 దేవుడా. నీకు ఇంకా అర్థం కాలేదా?
నువ్వు పారిపోతావని డోర్ లాక్ వేసాడు. ఈడు గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడే. అవడా మరి బూడిద బాబా గాడిద బాబా అని బావకు బట్టతలు చేసేద్దాం అనుకుంటే ఇంటికి వచ్చే 240 వాట్స్ మొత్తం నీకే పెడతాడు. అందులో సగం నీకు పెడతాడే. నువ్వు ఉండగా నాకెందుకు పెడతాడు? ట్రంక్ పెట్టి మొహం వేసుకొని పెద్ద షెర్లాక్ హోమ్స్ చెల్లెల్లాగా కనిపెట్టావు కదా ఖాళీ ఫోన్ డబ్బా. మొన్నవన్నీ నీకే కావాలి. 120 వాట్స్ నీకు కూడా పెడతాడే. అక్క నాకు కరెంట్ అంటే భయమే. ఆహా మేం మటుకు రోజు కరెంట్ వైర్లకు ఉయ్యాలేసుకొని కమ్మ ఉయ్యాల కానా చంపాల రోజు ఊగాల అని ఊగుతాం మరి. ఎక్కడున్నావే? ఎముడు పిలుస్తున్నాడు పదా. అమ్మా నేను రాను. నువ్వు రాకపోతే ఆడేస్తాడు పదా. నాకు ఐడియా వచ్చింది. చెప్పి తగలాడు. మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే. వావ్ వాట్ ఏ బ్రెయిన్ అనేది. తీసుకెళ్ళి డీ ఫ్రిడ్జ్ లో పెట్టు. మెయిన్ స్విచ్ కూడా బయటే ఉంది బటాని. అవును కదా. ఏమే? అమ్మో ఇది దెబ్బకి చెమటలు పెట్టేస్తున్నాయి బాబాయ్. ఇంకోసారి సౌండ్ రాదు, షాక్ వస్తుంది పదా. నిజమే. కరెంట్ పోతే బాగుండు. ఎక్కడికి బ్యాగులు వేసుకుని బయలుదేరారు? ఏం లేదండి కొత్త బ్యాగులు కొన్నాం కదా వేసుకొని తిరిగితే ఎలా ఉంటుందని ఉత్తునే పట్టుకొని ఇంట్లో తిరుగుతున్నా. అవును మీ చేతులు ఏంటి? ఏమీ లేదే, కొత్త వైర్లు కొన్నాను కదా టెస్ట్ చేద్దామని ఒత్తునే మిమ్మల్ని పిలిచారు. ఇంకా కెలుకకు కరెంట్ కొట్టింది. ఇంతకీ ఎందుకు పిలిచారు? మీకు ఒక థియేటర్కల్ ట్రైలర్ చూపిస్తాను చూడండి. ఒరే పాన్ ఇండియా పని మనిషి అంజీ. అమ్మో వైర్లు ఏంటి గారు పిలిచారు? వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూలింగ్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకురారా. అలాగే. వచ్చేడు. వాటర్ బాటిల్ తేలదా? ఫ్రిడ్జ్ కరెంట్ పెట్టారు కదా. బలి కనిపెట్టారా? కనిపెట్టండి. అయితే గట్టి కొట్టింది అనమాట. చూసారు కదా థియేటర్ ట్రైలర్ ఎలా ఉంది? కొట్టాల్సిందే. మరి అదగా బూడిద బాబాగాడు ఎక్కడున్నాడో పట్టుకుని నా బట్ట తలకి మందు తెప్పించారా? సరే సరే, లేదంటే ఇంట్లో ఎక్కడెక్కడ కరెంట్ పెట్టినా నాకే తెలియదు. నైట్ అంతా కూర్చుని కనెక్షన్లు కలిపా. పక్కింటి వోల్టేజ్ కూడా మనకే వస్తుంది. అంటే ఇప్పుడు నా కొట్టిన డబుల్ కరెంటా? ఏంటవుటా? ఏదేమైనా నీ బాడీ ట్రాన్స్ఫార్మర్ లో భలే స్ట్రాంగ్ రా, తట్టుకుంది. కొంచెం ఉంటే ఫీజు ఎగిరిపోయింది. ఆయన ఖాళీ డబ్బా కనిపెట్టిందేమో ఆవిడ, గుడిది బాబుతో ఆయిల్ తెప్పించిందేమో ఈవిడ, రాయించుకుందేమో మీరు, మధ్యలో ట్రైలర్ మాత్రం నాకా? నీకు ఎప్పుడో చెరుకు సామెత ఒకటి చెప్పాను, గుర్తుందా? లేదు, ఈ షాక్ అన్ని మర్చిపోయా. అయితే మళ్ళీ చెప్తాను ఈయన. చెప్పండి. చెరుకు మిషన్ లో 2 రోలర్లు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. అవి ప్రశాంతంగా బాగానే తిరుగుతాయి గాని మధ్యలో దూరం చెరుకే రసం గారిపోతాయి. గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ చితికిపోయిన చెరుకు నేనన్నమాట. నా చెరుకులోది ఏంటి? జస్ట్ జుట్టే కదా బావా పోయేది, వదిలే. అవునా? జస్ట్ ప్రాణాలే కదా పోయేది, వదిలేయండి. ఇంకా బూడిద మొహం వేసుకుని అలా చూస్తావేంటి? ఒక్క వైర్తో ఒంట్లో ఉన్న వైర్లను కదిలిపోయి ఇక్కడ తొందరగా బూడిద బాబాకు ఫోన్ చేయి. చేస్తున్నాను. చెయ్యి చెయ్యి. ఏంటి ఈ ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది? అంటే ఈ క్యాప్ జీవితాంతో నా నెత్తి మీద ఉండిపోవాల్సిందే. అయ్యారు కొంచెం వైర్లు పక్క పెట్టండి. ఇంకా బట్టతలు రాలేదు కదండి, ఆ క్యాప్ పెట్టుకుని హడావిడి చేసేస్తున్నారు. వచ్చేస్తే అసలు నిన్న స్నానం చేసేటప్పుడు 4 ఎంటుకలు కూడా ఊడిపోయినాయి. మరి ఈ రోజు ఎన్ని ఊడిపోయాయి? ఎన్ని ఊడిపోతాయని భయం వేసి ఈ రోజు స్నానం కూడా చేయలేదు. అవునా? చిచి. ఆయన ఈ బూడిద బాబాగాడు ఎక్కడ తగిలాడు నీకు? అవును, ఎక్కడ తగిలాడే? ఆన్లైన్ లో తగిలాడు. ఆన్లైన్ లోనా? మరి అడ్రస్ అడిగితే అడవిలో ఉంటానని చెప్పాడు. అడవిలోనా? బాబాలంటే ఆశ్రమాల్లోని గుళ్ళోనే కదా ఉండాలి. అడ్రస్ లేకుండా అడవిలో ఏం చేస్తాడు వీడు? మీకేమన్నా పిచ్చా? మూలికలన్నీ అడవిలోనే కదా దొరుకుతాయి, అందుకే నేను వాడిని నమ్మా. మరే అవునా? ఇప్పుడు కనిపించింది. ఉసి ఒంటి మోహన్ దానా కరెంట్ వైర్ కంటి ముందు పెట్టుకుని కామెడీలు ఏంటి? నీకు పెడుతుంటే నాకు కొడుతుంది. పట్టుకుంటే కొట్టుదా మరి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? కొంచెం టైం ఇవ్వండి, ఆలోచించాలి కదా. కొంచెం టైం ఇస్తా, ఎందుకంటే ఎక్కువ టైం ఇస్తే నాకు గుండె అయింది. ఏంట్రా కంగారు పట్టలేదు? అందులో ఒక వైర్కే కదండి కరెంట్ ఉండేది కదా. ఇప్పుడు కొట్టిందా? నువ్వు నాతారా? ఒక వైర్లోనే వస్తుందట యాదవ్. వైర్లు బాబా ఆగయ్యా. అయ్యారు ఏంటండి ఎక్కడ పెట్టారు? ఇక్కడ కూడా కలెక్షన్ ఉంది కదా, వస్తుంది.
ఈడొకడు ముందు ఈ 2 వైర్లు ఈడికి ఎట్టేయాలి. చెప్పండి బాస్. ఉన్న పలంగా నువ్వు అర్జెంట్ గా ఇంటికి రా. పళ్ళు రాల్తాయి ఎద్దవ్వా. ఏ ఎవరినై తిడుతున్నావు? మిమ్మల్ని కాదు బాస్, మా అంజిగాండి. ఉన్న పళంగా లీవ్ కావాలంటే ఈ ఎద్దవ్వకి ఉన్న పళంగా లీవ్ ఎలా ఇస్తామండి? వీడు డైరెక్ట్ గా నన్నే తిడుతున్నాడు. సర్లే ఉన్న పలంగా రావద్దు గాని కొంచెం లేట్ అయినా పర్లేదు రా. కొంచెం లేట్ అయినా కాదు, ఈ రోజంతా వెయిట్ చేసినా పంపించను ఈ ఎద్దవ్వా. నువ్వు మళ్ళీ అంజిగానే తిట్టావు కదా? ఏ మీకెందుకు వచ్చిందా డౌట్? ఎక్కడో కలెక్షన్ తగులుతుంటాను. ఇంతకు ఎప్పుడు వస్తా? ఎంత చెప్పినా బుద్ధి రాలేదేంట్రా నీకు? అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతావు ఆంబోతు ఎదవా. ఇది కూడా మా అంజిగండే. ఎందుకే అంత ఫ్రెస్ట్రేట్ అవుతున్నావు? వేడి చేసిందా? అవరా మరి బట్టతలు వస్తుందంటే. బడతలేంటి? అది మా ఆవిడ పట్టుకో. అది జరిగింది. మోషన్స్ పట్టుకున్న గిన్నె కోళ్ళ ఏంటో ఎదవనవు. శ్రీనివాసు ఎంతైనా కుమారి మంచి తెలివైందయ్యా. ఆహా, ఇంకొంచెం ఆయిల్ మిగిలింది. అంజిగారికి ఇచ్చి మేడం గారికి అందజేయమంటారేంటి? వద్దు, ఉన్న పొట్టకే సొక్క బోతలు సరిపోతలేదు. మళ్ళీ బట్ట అంటే నా వల్ల కాదు. ఏదేమైనా నీకు జరిగిందని చాలా చింతిస్తున్నాయా శ్రీనివాసు? ఇప్పుడు చింతిస్తున్నాడంటే ఏదో చింతపండు మొక్క వేసుకుని. మీరు మరీ అంతేమి చింతించేక్కర్లేదులే కానీ ఈ ప్రాబ్లం క్లియర్ అయ్యేదాకా నన్ను బయట పిలవకుండా ఉంటే చాలు. మరి ఫైల్స్ ఎంత చెప్పినా నీకు అర్థం కాలేదేంట్రా అడ్డగాడిదా? ఇది మళ్ళీ నన్నే తిడుతున్నాడు. పెట్టేశాడు ఎద్దవా. పాద ఈ బూడిద బాబా గడ దొరికేది లేదు. వీడికి ఫోన్ ఆన్ చేయలేదు. ఉసి అక్క, బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ట్యాప్ ముట్టుకోవాలంటే భయం వేస్తుంది, కూర్చోవాలంటే భయం వేస్తుంది, మంచం మీద పడుకోవాలంటే భయం వేస్తుంది. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా మంచినీళ్ళు కూడా తాగలేకపోతున్నా తెలుసా? ఏదో చేయవే. నువ్వు చెయ్యి. డైల్ చేసి చేసి ఏళ్ళు వాచిపోతున్నాయి కానీ వీడికి ఫోన్ ఆన్ చేయలేదు. ఎందుకే ఉత్తొత్తి స్ట్రెయిన్ అవడం? టెక్నాలజీ వాడు. ఏ సిరి, కాల్ బుడతా బాబా. Hey idiot! Shut your mouth. There is no Budde Baba. Why are you trying so many times? అయిందా? నువ్వు ఆల్రెడీ ట్రై చేసావా? సో మెనీ టైమ్స్. దేర్ ఇస్ నో బూడిద. ఇప్పుడు ఏం చెయ్యాలి? అదే కదా ఆలోచిస్తున్నాను. సరే చించు చించు. వచ్చింది. ఏంటది? ఆ ఫోన్ లేవు. ఏమండి? ఊడిపోయింది కాబట్టి సరిపోయింది. ఏమండి? అమ్మో, ముందు ఆ వైర్లు పక్కన పెట్టండి, మీకు మంచి సొల్యూషన్ చెప్తాను. నువ్వు సొల్యూషన్ చెప్పు, వైర్లు ఎక్కడ పెట్టాలో నేను చెప్తాను. ఇది చూడండి. ఇది పుష్పలో అల్లు అర్జున్ హెయిర్ స్టైల్. ఇది అపరిచితుల్లో విక్రమ్ హెయిర్ స్టైల్. ఇది దశావతారంలో చైనా కమల్ హాసన్ హెయిర్ స్టైల్. ఇది బింబిసారాలో కళ్యాణ్ రామ్ హెయిర్ స్టైల్. ఇది భలే ఉంది. రెయిన్బో కలర్స్ అని బాగున్నాయి. అవును, ఇది బాగా సూట్ అయ్యింది కూడా. అంటే ఏంటి, నన్ను విగ్గెట్టుకుని తిరగమంటారా? వండుకునేవానికి ఒక్క కూర అయ్యగారు, అదే అడుకునేవానికి 60 కూరలు. అవునా? ఈ కూర ఎలా ఉంది? బాగా ఘాటుగా ఉంది. వాడు చెప్పింది కరెక్ట్ కదండి. రోజుకో విక్కు రస్కో హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తే హీరోలా కనబడతారు. చిరాకొచ్చి విక్కు తీసేస్తే హాయిగా గాలి కూడా ఇస్తుంది. నా జుట్టు మీద గేమ్స్ ఆడిందే కాకుండా ఏం చెయ్యాలి, ఎలా ఉండాలని చెప్పి నాకే సలహాలు ఇస్తారు. మీకు చేసాడని అలా చూస్తా తొందరగా ఎత్తు. హలో, నాకు ఫోన్ చేసినావమ్మా? 1000 నోటిఫికేషన్లు వచ్చినాయి. చైరా మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికి తగలటా? అరుదైన మూలి కోసం అడుగుకొచ్చిన తాలుగా ఉండే చెట్టు ఎక్కి దిగ్గ సాయంత్రం వరకు ఆడ ఉండిపోయినా. చెప్పానా మూలికల కోసం అడవిలోకి వెళ్తాడని? ఏడు చేయాలి ఏదో ఎలకముఖం వేసుకుని ముందర మాట మాట్లాడు. బాబా, మా ఆయనకి బట్టతలు రావటానికి ఆయిల్ ఇచ్చారు కదా, ఇప్పుడు దానికి విరుగుడు కావాలి బాబా. పని చేయని ముందుకు విరుగుడెందుకు? పని చేయపోవటం ఏంటి? నువ్వు డబ్బులు పంపించినావా? పంపలేదు. నీలాగా బాబాలకు కూడా బొక్కెట్ట భక్తులున్నారని చెప్పేసి నేను కూడా ఒరిజినల్ మందు పంపించలేదు. అంటే మా ఆయనకి బట్టతలు రాదా? రాదు. నువ్వు డబ్బులు పంపిస్తే వస్తుంది. ఏం అవసరం లేదు, ఫోన్ పెట్టే. యాహూ, నాకు పట్టతల రాదంట. ఇప్పుడు చూడు దీనికి కక్కుతే నీ జుట్టును కాపాడింది. ఎపిసోడ్ ఎంట్రన్స్ లోనే ఏంటి బాస్ మీ టార్చర్? టార్చరే. నువ్వు రాజకుమారి చేసిన పనికి ఆఫీసులో రాజులా కూర్చోవాల్సిన కాస్త బాల్కనీలో బట్టలు ఆరేసుకుంటున్నా. అదేంటి బాస్, మీ ఇంట్లో పని మనిషి లేదా? ఉండేది. మీ ఇద్దరి దయ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నప్పటి నుంచి ఇంట్లో ఇద్దరు పనులు ఎందుకని తీసేసింది మహాప్రతివ్రత అయిన మా ఆవిడే. అందుకు అయి ఉండదులేండి, పని ఆవిడ మీద మీరు ఏదో ప్రతాపం చూపించి ఉంటారో. పతివ్రత కదా, పసిగట్టేసి పీకేసి ఉంటారు. ఏంటి
మీరనుకున్నదే. ఇక్కడ అంత సీన్ లేదు. లేదని మాకు తెలుసులేండి. ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. చెప్తా. ఆఫీస్ వర్క్ విషయంలో మీతో, హోమ్ వర్క్ విషయంలో మీ మేడం గారితో స్ట్రెస్ ఎక్కువైపోయి ఓ దమ్మేద్దామని మేడం మీదకి వచ్చి వెలిగిస్తే చాలు, దమ్ బిర్యానీ వాసన బసిగట్టిన వీధి కుక్కల ఎక్కడున్నా వచ్చి రౌండప్ చేసి రౌండ్ వేసేస్తుంది. వచ్చేలో పాడేచ్చు కదా. వచ్చే విషయం తెలియాలి కదా. ఓహో, మేడం అయితే కుక్క కాదు, మేము పిల్లి. చప్పుడు చేయకుండా వచ్చి పెచ్చకొట్టుడు కొడుతున్నారు. పిల్లో రాక్షసి బల్లో. అందుకే నా ఫ్రీడమ్ కోసం ఆఫీస్ ఓపెన్ చేసేద్దాం అనుకుంటున్నా. తొక్కలో 10 రూపాయల సిగరెట్ కోసం 1,00,000 రూపాయలు రెంట్ కట్టి ఆఫీస్ ఓపెన్ చేస్తే బాడీలో లంగ్స్, ప్రాఫిట్ లో లాభం 2 దొబ్బుతాయి. ఇంట్లో ఉండి పని చేస్తున్నా 24 గంటలు లాగిన్ లో ఉన్నారు ఎంప్లాయీస్. మీ ఎదవ పైత్యంతో మొత్తం చెడదొబ్బేకండి. మరి నా ఫ్రీడమ్? ఎదవ ఆయిల్ డబ్బా మొహం వేసుకుని ఫ్రీడమ్ కావాలంట. ఫ్రీడమ్ అన్నారంటే నెక్స్ట్ ముఖేష్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోతారు చూసుకోండి. పెట్లు ఏమైనా కలుస్తున్నాయంటే సింపుల్ గా సింగిల్ సిగరెట్ కి. సింపుల్ గా సింగిల్ సిగరెట్ అంటున్నారు కాబట్టి నేను ఒక సొల్యూషన్ చెప్తా, సీరియస్ గా ఫాలో అయిపోండి. అప్పుడు ఆఫీస్ కూడా ఓపెన్ చేయగలదు. సొల్యూషన్ చెప్పు. ఆఫీస్ ఓపెన్ చేయలేదో నేను చెప్తా. ఇప్పుడు ఏంటి, మీరు పొగవుతున్నప్పుడు మేడం గారు వస్తుంటే మీకు తెలియట్లేదు, వచ్చాక వాసన బసిగట్టి మరీ కొడుతుంది. అంతే కదా. మీరు పెర్ఫ్యూమ్ కొనుక్కోండి, మేడం కో పట్టీలు కట్టుకునేవ్వండి. కొంటే అంటారేంటండి, మేడం గారు పట్టీల సౌండ్ వచ్చేలో పొగ్గటం పడేయచ్చు, వాసన రాకుండా పెర్ఫ్యూమ్ కొట్టేయచ్చు. గిఫ్ట్ ఇచ్చారనుకుంటారు కానీ గంట కట్టారనుకోరు. సొల్యూషన్ చిరిపోయింది, పర్ఫ్యూమ్ చిత్త కొట్టేస్తా. కొట్టేసుకోండి. ఏదో రోజు గొంతులో గొట్టనే వేస్తారో అప్పుడు కానీ సిగరెట్లు కొట్టడం ఆపడం. అబ్బా, నన్నెవడరా కొట్టింది? ఎవరో లేరు. సొరకాయ ఇది ఎక్కడి నుంచి పడింది? కోసిగా వచ్చింది, వదులుకోవడం ఎందుకు, వండేసుకుందాం. అప్పట్లో ఇంటికో చెట్టు, ఇప్పుడు ఇంటికో నెట్ మొదలెట్టింది ఇది. అప్పట్లో చేతి నిండా డబ్బులు, ఇప్పుడు వంటి నిండా జబ్బులు. నిమ్మహమ్మండ. అప్పట్లో కలిసి ఉంటే కలదు సుఖం, ఇప్పుడు విడదీస్తే భార్యకు సుఖం. మక్కలాగా. నువ్వు కోరస్ కట్ చెయ్యే. కట్ చేసా. అప్పట్లో సాయంత్రం అవగానే పెట్టేవాళ్ళు దేవుడికి దీపం, ఇప్పుడు సాయంత్రం అవగానే పెడుతున్నారు కార్తీక దేవుడు. ఇది కరెక్ట్ కోరస్. ఏడ్చోలే. ఓ, సొరకాయ వచ్చిందా? రావడం ఏంటి? అంజిగాడు లేడని సాంబార్లోకి సొరకాయ తెమ్మని పేపర్ బాయ్కి చెప్పా. అమ్మని, అందుకని అలా ఇసిరేసి వెళ్ళిపోయాడు. సర్లేండి, తెలియంది. చేపట్టండి. ఏంటిది సప్సప్గా పులపులుగా తీతీగా ఉంది? అక్కడక్కడ పీచు కూడా తగులుతుంది కదా, అది మొక్కజొన్న పొత్త. మొక్కజొన్న పొత్తే. దాంతో పాటు ఎలక్కాయ, మారేడికాయ, జాంకాయ అన్నీ ఉంటాయి. లేదంటే పాల వెలుగు కట్టిన పళ్ళని పడేయాలంట, లేదు తినేయాలంట. అందుకే పచ్చడి చేసి పెట్టేశానంట. ఎలా ఉంది? వినాయకుడితో పాటు నిన్ను కూడా నిమజ్జనం చేస్తే బాగుంది. సర్లేండి, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి? నువ్వు అసలు పచ్చడి ఇంకా ఉందా? లేదు, మిగిలిందే నీకు పెట్టేసింది. మిగతా ఎవరికి పెట్టేసింది? అంజిగాడికి పెట్టేసింది. ఆ తర్వాత నుంచి అక్కడ కనిపించలేదు కదా. అవును. స్టిల్ ఇప్పటికీ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది కదా. అవును బావా, అవును. ఇంకా ఆన్ అవ్వదు కూడా. ఈడేంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? కొంప తీసి కొంచెం పచ్చడి ఇడి పార్సిల్ పంపించారా? చెప్పండి బాస్. ఇంటికి కారు పంపిస్తా, అందరెక్కి ఇంటికి రండి. ఎందుకు బాస్? ఇంటికి కారు పంపిస్తా, అందరెక్కి ఇంటికి రండి. ఇప్పటికిప్పుడు ఎందుకు బాస్? ఇంటికి కారు పంపిస్తా, అందరెక్కి ఇంటికి రండి. అలాగే బాస్, దానికి ఎందుకు అరవడం? వీడికి ఎక్కడో ఏదో అయినట్టుంది, అందుకే అరుతున్నాడు. వెళ్ళకపోతే ఈడే కారు వేసుకుని వచ్చి వచ్చేస్తాడు. ఏమే బాసు పిలుస్తున్నాడు పదా. వీడి ఇంట్లో కూడా ఒక ఆఫీస్ రూమ్ పెట్టుకున్నట్టున్నాడు. వీడిని ఎందుకు తీసుకొచ్చారు? మీరే కదా బాస్ కారు పంపిస్తాను అందరూ ఎక్కింటికి రండి అని పిల్లమర్రాజు వాయిస్ లో చెప్పిందే 10 సార్లు చెప్పారు. ఇలాంటి లాజికల్ బాగానే పట్టుకుంటారు, ప్రాజెక్ట్ నే వదిలేస్తారు. ఏమైంది బాస్? టాటా కంపెనీ ప్రాజెక్ట్ ని కోడింగ్ చేసింది ఎవరు? నా వంక చూస్తారేంటి, మీరే కదా. కరెక్టే, నువ్వు కోడి తెమ్మన్నప్పుడు హడావిడిగా కోడింగ్ చేసిన అదే కదా. దాన్ని ఫైనల్ చేసింది ఎవరు? నా వంక చూస్తావేంటి, మేనేజర్ నువ్వే కదా ఫైనల్ చేసింది. అంటే అప్పుడు మసాలా మిక్సీలో వేస్తున్నా, హడావుడిలో దాన్ని ఫైనల్ చేయమన్నా. మసాలా మిక్సీలో వేస్తుంది, ఉల్లిపాయ పొయ్యి మీద వేస్తుంది. ఈ లోపు చికెన్ కి కారం పెట్టమంటది. బావెలాగో చూసేసి ఉంటాడని ఫైనల్ చేసా. చికెన్ కి కారం పెట్టి మూకుట్లో వేసా. అంతే. కూర బాగా కుదిరిందా? కుదరడం ఏంటి బాస్, దాకేసాం. ఇక్కడ ప్రాజెక్ట్ సంక నాకు ఇచ్చేశారు. ఏమైంది బాస్? మీ కోడి మీద ఉన్న ఇంట్రెస్ట్ కోడింగ్ మీద లేదు, ప్రాజెక్ట్ నిండా బక్సే. మళ్ళీ వచ్చా? నేను కూడా చూడకుండా ఉంటే టాటా కంపెనీతో ఈసారి కాన్సన్ట్రేషన్ మూకుడి మీద కాకుండా
చాట మీద పెట్టండి. ఆ, ఓకే ఓకే బాస్. బాస్. ఆ. చెప్పా కదా మీ ఇవ్వడం కుదరదని. వేలకు వేల దానం చేసుకుంటూ పోతే మేము కూడా మీ దగ్గర వచ్చేరాలి. ఏమైంది బాస్? ఏమైందా? ఉన్నాడుగా మా మాంగారు ప్రతి వినాయక చవితికి మదర్ తెరిసా అనాథాశ్రమానికి 50,000 డొనేషన్ ఇస్తాడంట. ఈ సంవత్సరం నుండి నేను ఇవ్వనని చెప్పా. అదేంటి బాస్, పాపం అనాథలో ఆశ్రమం పాపం మీకోసం ఎదురు చూస్తా ఉంటారేమో. మా తెలుసు. ముందు మీరు వెళ్ళి పని చూడండి. ఓకే బాస్, పదండి. కరిసిసిలో ఉన్నాడు. ఒరేయ్ శ్రీకాంత్, నువ్వు అర్జెంటుగా బాస్కి ఫోన్ చేసి ఎస్ ఇప్పుడు 10 నిమిషాల్లో బాస్ దగ్గర నుంచి ఫోన్ వస్తా చూడండి. 1 2 3 4 చెప్పానా? చెప్పండి బాస్. ఏమయ్యా హారా, మీ ఇంట్లో వినాయకుడి లడ్డు బాగా పవర్ఫుల్ అంట. ప్రతి సంవత్సరం వేలం పాట బాగా జరుగుద్దంట. నాకు చెప్పలేదే. మీకెవరు చెప్పారు? మన శ్రీకాంత్ గాడు. ఈసారి వేలం పాటలో నన్ను కూడా యాడ్ చేయి. ఎందుకు బాస్? ఎవరు పాడిన లడ్డు మాకే వస్తుంది, మేము వదలంగా. అది పాట పాడే వాళ్ళని బట్టి ఉంటుంది. అయితే సాయంత్రం ఆన్లైన్ పాటకు రెడీ అయిపోండి. ఓకే. జై బోలో గణేష్ మహారాజ్ కి. వేలం పాటలో మేమే గెలవాలని మనస్ఫూర్తిగా దీవించు స్వామి. వేలం పాట పాడే వీరులందరూ రెడీగా ఉన్నారా? రెడీ. బాస్ మీరు రెడీయా? రెడీ. ఓకే. దేవుడి పాట 10,000. నా పాట 15,000. ఆహా, శ్రీకాంత్ గారి పాట 15,000. నా పాట 20,000. కుమారి గారి పాట 20,000. నా పాట 25,000. శ్రీవాస్తవ్ గారి పాట 25,000. బాస్ ఉన్నారా? ఉన్నా. మరి మీరు పాడరే? నా రేంజ్ వచ్చాక స్టార్ట్ చేస్తా. నా పాట 50,000. ఓసే, సడన్ గా సగం పెంచేసేవంటే? నా రేంజ్ అంతే. అవతల బాస్ ఉన్నాడే. ఈ బాస్ ముందు ఏ బాస్ అయినా ఒకటే. అవునా? నా పాట 60,000. నా పాట 70,000. ఇంకా లాభం లేదు. నా పాట 3 లక్షలు. ఎవడ పాటేంటి? అందరి రేంజ్లో అయిపోయాయా? మనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. తగ్గేదలే. 3,50,000. అమ్మా, ఒక్కసారి 50,000 పెంచేసారేంటి బాస్? నా రేంజ్ ఇలాగే ఉంటది. నేను కూడా తగ్గేదేలే. నా పాట నువ్వింక తగ్గు బాస్. మా రేంజ్ ఇంతే బాస్. మీరే గెలిచారు. మీరిప్పుడు అర్థమైంది. నేను చెక్కు పంపిస్తా, నువ్వు లడ్డు పంపి. అది బాస్ అంటే. ఒరే అంజీ, నువ్వు వెళ్ళి లడ్డు ఇచ్చేసి చెక్కు పట్టుకొచ్చారా? ఓకే అండి. లడ్డు ఏంట్రా మరీ చిన్నగుంది. ప్రసాదం బాస్ పవర్ఫుల్. అవును, కరెక్టే. వెళ్ళు. 3,50,000. అయ్యారు చెక్కు. వచ్చింది. కుమారి, ఇప్పుడు నువ్వేం చెయ్యాలి? మదర్ తెరిసా అనాథాశ్రమానికి కాల్ చేయాలి. వెంటనే. హలో, మదర్ తెరేసా అనాథాశ్రమం అండి. అవునండి. మా ఎండి గారు ఎండి రామచంద్రరావు గారు ఆర్సీఆర్ కంపెనీ నుండి మీకు 3,50,000 చెక్ రిలీజ్ చేశారండి. ఈవినింగ్ లోపు అందజేస్తాం. అవునా? చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. పెట్టే. 50,000 కోసం చూసుకున్నాడు మన బాసు. కానీ ఆ బాసు 3,50,000 ఇప్పించాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓం నమో వెంకటేశయ్య. యేసు ప్రభు అల్లా అందరూ నా పక్కనే ఉండని కాపాడండి తండ్రి. రోజు నాశనం. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా దేవుణ్ణి తలుచుకుంటామో లేదో, కళ్ళు తెరిచి చూడగానే ఇదిగో ఇలాంటి దయ్యాలు కనబడతాయి.
నాకు సేమ్ అంతేనండి. కళ్ళు తెరవంగానే అత్తయ్య గారే కనబడతారు. చూసింది చాలు. రాత్రంతా ఎక్కడికెళ్ళారు? వర్షాకాలం కదా, బయట ఎండలు ఎక్కువైపోయాయి. నల్లమల్ల ఫారెస్ట్ ఎండిపోతుందంటే రాత్రి అంతా వెళ్ళి చెట్లకు నీళ్ళు ఎట్టొచ్చా. జస్ట్ ఇంకో 2000 ఎకరాలు మిగిలిందంటే ఈ రోజు రాత్రి వెళ్ళి పెట్టేసి వచ్చేస్తా. ఏంటి జోకా? ముందు ఎవడే జోకేసింది? ఎదవ ముదురు ముంచుకే మొహం నువ్వును. ఏసిండోర్ వేసినట్టే ఉంది. రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళారనే? వేసిండోరు ముయ్యటం మూసిండోరు వేయటం పెద్ద మ్యాటర్ కాదు గాని మీరు మిడ్-నైట్ 1 కి లేచారా లేదా? లేచాను. తర్వాత తెల్లవారుజామున 4:30 వరకు మళ్ళీ పడుకోలేదు కదా? అవును. ఈ గ్యాప్ లో ఎక్కడికి వెళ్ళారో చెప్పండి. చెప్పాలా? తప్పదా? క్లియర్ గా. క్లియర్ గా అంటే చెప్పడం కుదరదు కానీ చూపిస్తా. మా కెమెరామెన్ ఇంకా బాగా చూపిస్తాడు. బాబు ప్యాన్ ఇండియా ప్యాన్ చేసుకో. అమ్మా, ఇది పగలు తీర్చుకోవాల్సిన పగంతా రాత్రులు తీర్చుకుంటున్నట్టుంది. ఆయన ఎదురిద్దట్లో తనిందా, కావాలని తనిందా? ఎలా తంతే ఏంటి? షార్ట్ మాత్రం పెర్ఫెక్ట్ గా తేలింది. పక్క చేరు కొంచెం. దీనికి ఎలా కాదు, దీని లాంగ్వేజ్ లోనే చెప్పాలి. హై 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 హై. బర్రెల కొట్టంలో కట్టాల్సిందని తీసుకొచ్చి నాకు గట్టేసారు. అవునే, మంచానికి 3 వంతులు నువ్వే పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి? ఏ మీ పుట్టింటోళ్ళెట్టిన మంచాన్ని మొత్తం నువ్వే పడుకుంటావా? ఆ లెక్కన ఆ ప్లేస్ కూడా మీకు ఇవ్వకూడదు. అదంతా ఓకే, తన్నిన తర్వాత కూడా ఎందుకు పడుకోలేదు? డౌట్ వచ్చి. ఏం డౌట్? బాబు ఎడిటర్ గారు, మళ్ళీ నైట్ సీన్ ఒకసారి వేసుకోండి. అమ్మో, ఇది మళ్ళీ లేస్తే ఈసారి డిస్క్ ఇరిగిపోద్ది. ఐడియా. ఇప్పుడు మన సీట్ సేఫ్. స్లీపింగ్ లో ఉండాల్సిన దిక్కుమాల రోగాలన్నీ దీనికే ఉన్నట్టున్నాయి. డీజిల్ జనరేటర్ల ఎదవ గొరకోటి. ఇది పెర్ఫెక్ట్. ఇంకా ఏది వినపడదు. ప్రశాంతంగా పడుకుందాం. అమ్మ బాబాయ్, గాడిదగా పుట్టాల్సింది నా పెళ్ళంగా పుట్టేసినట్టుంది. నాశనం అయిపోతావే, నిద్ర లేకుండా చేస్తున్నావు. అయినా మందే తప్పు. సింగిల్ స్ట్రోక్ తో పోయేదాన్ని 2 కాళ్ళు కట్టేసి డబుల్ స్ట్రోక్ దాకా తెచ్చుకున్నాం. అమ్మా ఇప్పేద్దాం. అంటే నైట్ అంతా గేదెని మేపడమే సరిపోయింది. కొంచెం గడ్డి కూడా వేయాల్సింది. కొరకెట్టకుండా నైట్ అంతా అని నెమరంతా నిద్రపోయేదాన్ని. కన్నడ వాపిక ఎప్పుడో తెల్లవారుజామున పడుకున్నాను. లక్కీగా ఇటు సైడ్ తిరిగి పడుకున్నాను కాబట్టి సీట్తో పోయింది. అదే ఇటు సైడ్ తిరిగి పడుకుని ఉంటే అదే జరిగేది. అవును, రాత్రంతా నేను పడుకోలేదని టైం టు టైం తో సహా చెప్తున్నావు. నీకెలా తెలుసు? అది డైలీ తంత కదా, నైట్ డోస్ మిస్ అయిందేమోనని అడిగా అంతే. అమ్మ, త్వరగా వెళ్ళిపోవాలి. అంటే ఈ రోజు కూడా తంతావా? ఏంటి పెరుగుతుంది తగ్గుతుంది? ఏంటే లేట్ గా లేచావు? నైట్ లేట్ అయిందా? లేదు, ఫైట్ అయింది. అంటే బావన్ మళ్ళీ తన్నావా? నీకెలా తెలిసింది? ఇందులో తెలియటానికే ఉంది. పెళ్లి కాకముందు నన్నేగా తన్నేదానివి. అవును కదా. తనడం గురించి పక్కన పెట్టు, కొంచెం ఉంటే దొరికిపోయేదాన్ని. మళ్ళీ ఏం చేసావు? మీ బావ స్మార్ట్ వాచ్ కి నా స్మార్ట్ బ్రెయిన్ కి కనెక్షన్ పెట్టా. అర్థం కాలేదు కదా? మనుషులు మోసం చేయొచ్చు గాని మిషన్లు మోసం చెయ్యు. స్మార్ట్ వాచ్ మీ బావ పెట్టుకుంటే దాన్ని బ్లూటూత్ డివైస్ నా ఫోన్ కి కనెక్ట్ చేశా. చేస్తే అంటామంటే క్యూఆర్ కోడ్ మొహం దానా.
మీ బావ బీపీని బట్టి కోపాన్ని, హార్ట్ బీట్ ని బట్టి ఆలోచనని, స్ట్రెస్ ని బట్టి ఫీలింగ్ ని, వేసే స్టెప్స్ ని బట్టి రాంగ్ స్టెప్ ని కనిపెట్టేయొచ్చు. మీ బావ ఆనందంగా ఉన్న అబద్ధమన్నా ఈ యాప్ చెప్పేస్తుంది. ఆహా, దీనికే పెద్ద సైంటిస్ట్ లో ఫీల్ అయిపోతున్నావు నువ్వు. ఒక్క ఫోన్ వస్తే అదే యాప్ బావకు చెప్పేస్తుంది. ఆ మాత్రం తెలియకుండానే ఈ మాత్రం కనెక్షన్ కలిపానంటావా కరివేపాకు. ఆల్ కాల్స్, ఆల్ మెసేజెస్, ఆల్ నోటిఫికేషన్స్ కట్ చేశా. చూడు చూడు, మీ బావ స్ట్రెస్ బాగా లోలో ఉంది అంటే ఆనందంగా ఉన్నాడని. నవ్వుతూ ఉంటాడు, కావాలంటే వెళ్ళి చూసిరా. రాబోయే రోజుల్లో హస్బెండ్ హార్ట్ లో ఎవరి ఫోటో ఉందో కనపడిపోయే యాప్ వస్తే బాగుండు. అప్పుడు నీ ఫోటో కాకుండా వేరే ఫోటో కనబడితే గుండె ఆగి చేస్తావు. ఇది కరెక్ట్. రే, హైదరాబాద్ లో అద్దెల్లి వెతకడం అంటే ఒళ్ళు గుల్లైనట్టే. అది నువ్వు అడిగిన ఏరియాలో అసలు దొరకదురా. ఫోన్ పెట్టేయ్, నాకు చాలా పని ఉంది. ఏంట్రోయ్ నువ్వు అస్సలు చేయని దాని గురించి చాలా కాన్ఫిడెంట్ గా అబద్ధాలు ఆడేస్తున్నావు. దేని గురించి? పని గురించి. అంటే నేను పని చేయను అంటే? ఒరే, పని చేసేవాడు, పని తెలిసినోడు ఎప్పుడు పనోళ్ళ ఉండిపోడరా. పైకి వస్తాడో, నువ్వు పని చెయ్యు, పైకి రావు. జస్ట్ పనోడు అంతే. మొత్తానికి నేను పనునే కదా. నువ్వు ఎప్పటికీ పనోడు వేరా, పనికి మేలేదవా. అయితే ఓకే. ఇంతకీ ఎవరి ఫోన్లో ఇల్లు అద్దె అంటున్నావు? మా ఫ్రెండ్ అండి, మొన్నే పెళ్లి చేసుకున్నాడు, వెంటనే వేరే కాపురం అంటున్నాడు. ఇక్కడేమో ఇల్లు ఎత్తుకెళ్ళంట. నిజమేరా, పెళ్లి చేసుకోగానే సిటీకి షిఫ్ట్ అయిపోవడం ప్యాషన్ అయిపోయింది. అమీర్పేట ఏరియాలో మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారండి. వీడికి అక్కడే కావాలంట. అవునా? అయితే మీ ఊళ్ళో పని చేయమనరా. ఎలాగో మీ ఫ్రెండ్స్ అందరూ అమీర్పేట ఏరియాలోనే ఉంటున్నారంటున్నావు కాబట్టి వీడిని ఏదో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి వాస్తు దోషం ఉందని చెప్పమను. చెప్తే వాడు ఖాళీ చేసేస్తాడో, వీడు దిగిపోతాడు. వీడి దిగాక ఆడడితే అడిగితే వాస్తు దోషం ఆడికని చెప్తాం గానీ వీడికి కాదని చెప్తారా? ఇప్పుడే ఫోన్ చేసేస్తా. చేద్దులే గాని ముందు నేను చెప్పింది చెయ్యి. ఏం చేయమంటారు? ఏం చేస్తావంటే మన ఇంట్లో అటక మీద అమెరికన్ టూరిస్టర్ పెద్ద ట్రాలీ బ్యాగ్ ఉంది కదా, అది తీసి శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ అటక మీద పెట్టి. ఎందుకు? ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ తో కలిసి బ్యాంకాక్ ట్రిప్ వెళ్తారా. గట్టిగా ఒకరు ఎదవా. ఎవరేం లేదు, ఇప్పుడు వదులుతున్నాను. అరిసేవంటే పేక కొరికేస్తాను. వెళ్ళి ట్రాలీ రెడీ చేయి. సరే. ఆగు, ఈ విషయం ఇంట్లో తెలిసిందనుకో అదే ట్రాలీలో నన్ను పెట్టేస్తారు. అయినో. గుడ్ బాయ్. వెళ్ళు. అవును, అమ్మగారు అడిగితే ఏం చెప్తారు? అమ్మగారు అడిగితే ఏం చెప్పాలో నాకు తెలుసు. ముందు నువ్వు వెళ్ళి ట్రాలీ రెడీ చేయి. వెళ్ళు. అన్నీ కావాలి. ఇది ఎవరికి వెళ్తారా ఎదవా. హలో, ఎరా పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నావా? లేదు బావా. చేయించుకోకరా, చెత్తనా కొడక. టూర్ ఏమన్నా తేడా రావాలా? ఒక్కొక్కని పేక పిసికి చంపేస్తా. టూర్ అనేసరికి ఎక్కలేని ఎక్సైట్మెంట్ తో ఉండవు బావా నువ్వు. ఉండదేంట్రా మరి, పెళ్ళాన్ని వదిలేసి పాత స్నేహితులతో టూర్ అంటే ఎక్సైట్మెంట్ ఏ రేంజ్ లో ఉంటది. అందులోని మన పాత విషయాలన్నీ తలుచుకుంటూ ఉంటుంటే అక్క అనాలిసిస్ కరెక్టే. బావ పగలపడి నవ్వేస్తున్నాడు. ఇటు మొహం చూసేస్తుంది. ఇదేంటి బావ సడన్ గా జపాన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడు? అక్కకు చెప్పాలి. అమ్మయ్య వెళ్ళిపోయింది. చెప్పరా. అదేంద్రా సడన్ గా జపాన్ భాషలో మాట్లాడుతున్నావు? మా ఇంట్లో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉందిలే. మా మరదలో కంటెంట్ కి తమనేల్ కి సంబంధం లేకుండా ఇన్ఫర్మేషన్ పాస్ చేసేస్తా ఉంటది. అందుకే లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ రెండూ మార్చా. సర్లే గాని నీ పాస్పోర్ట్ రెడీ అవగానే ఫోన్ చేయి, ఉంటాను. అమ్మా, ముందు మన పాస్పోర్ట్ రెడీ చేసుకోవాలి. జై బ్యాంకాక్. ఏంటే రిజల్ట్? రిజల్ట్ అంటే నువ్వు చెప్పినట్టు బావ నవ్వుతున్నాడు కానీ జపాన్ భాషలో నవ్వుతున్నాడంటే. జపాన్ భాషలోనా? మనకి జపాన్ ప్రాజెక్ట్ ఏమైనా వచ్చుంటది. ఓసే మైదా, జపాన్ ప్రాజెక్ట్ ఏమైనా వస్తే మేనేజర్ని ముందు నాకు తెలిసింది కదే కదా. అయినా ఈ యాప్ బాగానే వర్కౌట్ అయిందనుకుంటే మధ్యలో ఈ జపాన్ కన్ఫ్యూజన్ ఏంటే? మీ బావ బీపీ హైలో ఉంది అంటే ఏదో టెన్షన్ పడుతున్నాడు, అంటే ఏదో చేస్తున్నాడు. పద సీక్రెట్ గా చూద్దాం. లేదు లేదు, ఎక్కడ పెట్టిన? బీరువాలోనే ఉంటుంది.
కనిపెట్టాలి. పెట్టాలి పెట్టాలి. అస్సలు దొరకకూడదు. దొరకడు దొరకడు. తనంగా చూడాలి. చూడాలి చూడాలి. సారీ అక్క, బ్రేక్ పడలేదు. చూసుకోలేదు. గుమ్మం అడ్డుగా ఉంది. గుమ్మం అడ్డంగా లేదు, నువ్వే అడ్డంగా పడ్డావు. అమ్మా, ఇంకొంచెం గట్టిగా గుర్తుంటే కిటికీ అవతల పడేదాన్ని. అబ్బా! ఏంటి బుక్స్ అన్ని చిందరవందరగా పడున్నాయి? ఏం వెతుకుతున్నారు? అది పారిపోయేది ఎలా అనే బుక్ కోసం ఎతుకుతున్నాను. నువ్వేమన్నా బయట పడేసావా? హై టెన్షన్ చూపిస్తుంది. అబద్ధం ఆడుతున్నాడు. ఆ బుక్ రాసిన రైటర్ జపాన్ రైటరా? తెలుగు బుక్ జపాన్ రైడ్ పెట్టి ఏదో జంతుకు మొక్క నువ్వు తెలుగుడే. మళ్ళీ అబద్ధమే. వీటిలో బయటపట్టు చెప్తా. ఏమండి, మీరు బుక్ ఎత్తుక్కోండి, నేనెళ్ళి అమ్మా మిర్చి బజ్జీ రెడీ చేస్తా. బజ్జీ తింటూ బుక్ చదివితే ఎలా పారిపోవాలో బాగా తెలుసుకోవచ్చు. అమ్మా పదవే. అమ్మయ్యా, మళ్ళీ తొయ్యకు. తొయ్యను తొయ్యను. దొరికింది. పాస్పోర్టు. పాస్పోర్ట్ ఎందుకు తీసాడు ఇప్పుడు? ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి. అక్కడికి ఎందుకు? ఫ్లైట్ ఎక్కడానికి. ఎక్కడికి వెళ్తాడో అదే కనిపెట్టాలి ఇప్పుడు. పాస్పోర్ట్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? అమ్మా ఎదవ సౌండ్లు ఆపండి. ఆపితే ఆపితే ఆలోచించొచ్చు. చించితే చించితే ఏదైనా ఐడియా వస్తది. ఇప్పుడు దాకా చించావు కదా, ఏమైనా వచ్చిందా? తలనొప్పి వచ్చింటది. నువ్వు పైకి లేరా. అలా నుంచొని గీకో, సౌండ్ రాకుండా. నువ్వు కూడా ఆ తిండి ఆపవే. తిని తిని సైజ్ మారిపోయి వెయిట్ పెరిగిపోతున్నావు. లావ్ అవ్వడం, వెయిట్ పెరగడం మన ప్రాబ్లం కాదక్క, మన భూగ్రహ ప్రాబ్లం. ఏంటి? ఎస్, మన బరువు భూమి మీద 100 కిలోలైతే మార్స్ మీద 38 కిలోలు. అదే చంద్రుడి మీద అయితే 16.6 కిలోలు. సో మన తిండి ఆపేయకలేదు, గ్రహం మారితే సరిపోతుంది. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. ఐడియా చెప్పి తెలివి లేదు. లేక కాదే నీకు చెప్పిన వర్కౌట్ అవ్వదని. నువ్వు చెప్పు, వర్కౌట్ ఎలా చేయాలో నేను చూసుకుంటా. చూసుకుంటా అని లాస్ట్ కన్నీ మూసుకుంటావు. అవసరమా? ఐడియా చెప్పు, అప్పుడిస్తా. ఎన్నిసార్లు దెబ్బైపోయినా బావ మీద గెలవాలని నీ తపనుంది చూడు, దానికైనా నీకు హెల్ప్ చేయాలనిపిస్తది. థ్యాంక్స్. ఏడు. ఇప్పుడు బావ పాస్పోర్ట్ తీసాడంటే ఎక్కడికో అదర్ కంట్రీకి వెళ్తున్నాడనే కదా అర్థం. ఇదేనా నువ్వు కనిపెట్టింది? చెప్పేది పూర్తిగా విను, లేదంటే చెప్పడం ఆపేస్తా. కర్మ. చెప్పు. ఆ పాస్పోర్ట్ మన లేపేస్తే వెళ్ళలేడు కదా. సింపుల్. ఈ ఐడియా నాకెందుకు రాలేదు? ఇలాంటివి తినడం మానేసి మమ్మల్ని తింటున్నావు కాబట్టి. అయితే వెళ్తా. ఎక్కడికి? లేపేయడానికి. ఏంటి లేపేసేది? ప్లానా? కూర్చో. ప్లాన్ తెలిస్తే చాలు పెద్ద బాహుబలి చెల్లిలాగా బయలుదేరుతావు, కానీ పీకేదేం ఉండదు. బావ ఇంకా పాస్పోర్ట్ బీరోలను ఉంచుతాడు అనుకుంటున్నావా? ఎప్పుడో ప్లేస్ మార్చేసి ఉంటాడు. మరే పిల్లల్ని పెట్టి ఊరంతా తిప్పినట్టు అయ్యగారు పాస్పోర్ట్ ఇల్లంతా తిప్పుతారు. ఎక్కడుందో తెలీదు. అందుకేరా మేము వెతికితే అనుమానం వచ్చేస్తుంది. మరి ఎవరు ఎతకాలి? ఉన్నాడుగా కట్టు బానిస కట్టప్ప. నేనా? ఎస్, అదే కరెక్ట్. సింగిల్ ప్లాన్ ఇస్తే ఎప్పుడు చింతకాయ పులుసు అవుతుంది. నా మొగుడు దెబ్బైపోవాలంటే డబుల్ ప్లాన్ వేయాల్సిందే. ఒక సైడ్ ఈ యాప్ లో ఆయన మెంటల్ స్టేటస్ ని బట్టి మేమిద్దరం కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఇంకో సైడ్ నుంచి నువ్వు పాస్పోర్ట్ పసిగట్టి. ఏయ్ కట్టప్ప, మా ఆయుష్మతి రుణం తీర్చుకునే టైం వచ్చిందిరా. రెచ్చిపోవాలనా? ఈ విషయం ఇంట్లో తెలిసిందనుకో, అదే ట్రాలీలో నన్ను పెట్టేస్తారు. ఆయన గుడ్ బాయ్. ఆయనేమో పెట్టెలో పెట్టేస్తా అంటున్నాడు, వీళ్ళేమో ఇరుకులో పెట్టేస్తున్నారు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? రుణం తీర్చుకునే ప్లాన్ వేస్తున్నట్టున్నాడు. ప్లాన్ రుణం తీర్చుకోవడానికి కాదు, నా ప్రాణం కాపాడడానికి. భయపడకురా. మీకు తెలీదా అండి, ఐప్లింగ్ తేడా పడినా అయ్యగారు పసిగట్టి నా పాట కట్టేస్తారు. అందుకేరా నువ్వు అయ్యగారికి కనపడకుండా కనిపెట్టు. ఆహా, మాకు ఇదొక టాస్క్ ఉందేంటి? మరి అయ్యగారు అంజిగాడు ఏడని అడిగితే? నువ్వు పెద్ద పాన్ ఇండియా పని మనిషి. మరి ఆల్ టైమ్ టైమింగ్ ఆర్టిస్ట్ అంజిగాడు ఎక్కడ అని అస్తమానం అడుగుతూ ఉంటాడు. అడిగితే ఊరెళ్ళాడని చెప్తాం లేరా. నువ్వు మాత్రం అస్సలు కనపడకూడదు. నీ ఇష్టదైవం తలుచుకొని పని మొదలు పెట్టు.
అయితే యమునే తలుసుకోవాలి. ఒరే అంజీ, ఒరేయ్, మీ అయ్యగారు వచ్చేస్తున్నారు. దాక్కో, దాక్కో, దాక్కో. దాకా దాకలేదు, ఎక్కడ దాకలే. ఇక్కడ ఎందుకురా? టేబుల్ కింద దూరం. ఆమె రాలేరా? అంజీ, అంజిగాడేడి? అది అంజిగాడు వాళ్ళ అమ్మమ్మకి ఆయాసం వస్తుందని అర్జెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లాలని ఆవేశంగా ఊరెళ్ళాడు. దానికి నువ్వెందుకు అంత ఆశపడతా చెప్తున్నావు? ఇంత కంజిగడితే ఏం పని? ఏమి లేదు, అంజిగాడు ఉంటే ఇందాక స్నానం చేయడానికి వెళ్ళాను కదా, పైన బాత్రూమ్ లో వాటర్ టబ్ లో వాటర్ లీక్ అయిపోతున్నాయి, పైకి వెళ్ళి వాల్ కట్టేసి వస్తాడని. ఆ వాళ్ళు నేను కట్టేస్తా గానీ మీరు వెళ్ళి టీవీ చూడండి, టిఫిన్ తీసుకొస్తా. సరే, తొందరగా తీసుకురా. అప్ప వెళ్ళిపోయామండి, మళ్ళీ పిలుస్తామంటే వీపీ. అంజిగాడు అంజీ వస్తున్నా. అయ్యగారు వచ్చి కింద చెయ్యి ఇరుక్కుపోయిందే. ఈ చేతికి బ్లడ్ వస్తుందంట్రా. అమ్మా, ఈ నొప్పి తెలియలేదా? ఇంత నొప్పిని భరించావంటే పాస్పోర్ట్ ఖచ్చితంగా తెస్తావరా? ఎస్. అయినా వదలరా? వేరే ఆప్షన్ లేదురా. సింగిల్ సీన్ కి చేతులు చితికిపోయాయి. ఈ ఎపిసోడ్ ఎండ్ వరకు అంటే. సర్లేరా, మీ అయ్యగారు టీవీ చూస్తూ ఉంటారు, ఇది వెళ్ళి కవర్ చేస్తూ ఉంటది, నువ్వు వెళ్ళి బెడ్రూమ్ ఎత్తుకో. మీరు వెళ్ళి హాస్పిటల్ నాకు పెట్టి అరేంజ్ చేయండి. నువ్వు ముందే నువ్వు కూడా వెళ్ళు. ఇడ్లీ పెట్టి నాపాలి. కట్లు కట్టుకోవాలమ్మా. టిఫిన్ పంపుతాను, నిన్ను పంపిందేంటి? అక్క తెస్తుంది బా. అవునులే, బరువులు మొత్తే నువ్వు సన్నబడిపోతావు కదా. చూసింది చాలు, టిఫిన్ తెమ్మను. అక్క, బావకి కడుపులో మండుతున్నట్టుంది, టిఫిన్ తొందరగా తీసుకురా. టిఫిన్ టైం పట్టుద్ది. అమ్మో, పులి బోన్లోకి వస్తున్నట్టుంది. బావా, ఈ వీక్ సినిమాకి వెళ్దాం బావా. వెళ్దాం, అదొకటే పని. ఏమండి, మీకు ఇష్టమని ఇడ్లీ చేసా. చేస్తాం. ఇవి ఇడ్లీలు. ఇవి ఇడ్లీలు కాదు, రోట్లీలు. మీ బావకి టెస్టింగ్ ఎవరు మామూలుగా ఉంటుందా? చాలు, ఈ ఇడ్లీలు కాసేపు వెయిటింగ్ లో పెట్టు, నేను వెళ్ళి టాయిలెట్ పోసుకొస్తా. ఇప్పుడు టాయిలెట్ ఎందుకు? ఏం మాట్లాడుతున్నావు? అది వచ్చినప్పుడే మనం వెళ్ళాలి, మనం వెళ్ళినప్పుడు అది రాదు. అబ్బా, తినేసి వెళ్ళొచ్చు కదండి. ఎందుకే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? వెళ్ళొచ్చు కూడా, తినొచ్చు కదా. ఏదో బాంబాయి చెట్టు మొహలు. అంజిగడికి ఎలా? ఏమండి, బెడ్రూమ్ లోకి వెళ్తున్నారా? వచ్చేస్తున్నారా? బాత్రూమ్ ఏమన్నా బాల్కనీలో ఉందా? బెడ్రూమ్ లోనే కదా ఉంది. అయినా ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరికే వాయిస్ టెస్ట్ చేస్తున్నా. ఏడ్చేవలే, ఏదో గాగ్గం తీసుకుని వాయిస్ టెస్ట్ చేస్తా. బాత్రూమే కరెక్ట్. పదవే, ఆడు దొరికిపోతాడు. చెప్తుందా బాబు? ఏడీడు? వాష్రూమ్కి వెళ్ళాక హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? బాత్రూమ్ బాల్కనీలో లేదుగా, బెడ్రూమ్ లోనే ఉందిగా. ఇద్దరికి ఒకసారేనా? వారు వచ్చినప్పుడే మనం వెళ్ళాలి, మనం వెళ్ళినప్పుడు వారు రారు. సర్లే, ఏడండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. వీడెక్కడ దూరాడు? ఏమైపోయాడు? కొంపతీసి ఆ కిటికీలోంచి ఏమన్నా పారిపోయాడంటావా? అట్టాలేసుంటే ఎలా పారిపోతాడే? మరేమైపోయాడు? అమ్మాయి గారు, అయ్యగారు ఫస్ట్ కి వచ్చారు కాబట్టి సరిపోయింది. సెకండ్ కి వచ్చింటేనా ఇక్కడ ఊపిరి ఆగిపోయేది. అనవసరంగా బట్టలు తడుపుకున్నావు, తొందరగా మార్చుకొని పని మొదలు పెట్టు. నేను చచ్చిపోయినా కూడా మీరు వదలరు కదండి. వేరే ఆప్షన్ లేదురా. చూస్తావంటే పద, నువ్వు తొందరగా బట్టలు మార్చుకొని ఎత్తుకు. బట్టలే కాదు, కట్లు కూడా మార్చుకోవాలి. చేతులు కడుక్కున్నారా? దూరంగా జరగండి, టీవీ చూడండి.
ఏమండి మీకు అందమైన ఆడవాళ్ళంటే ఇష్టమా తెలివైన ఆడవాళ్ళంటే ఇష్టమా? ఇద్దరు కాదు, నాకు నువ్వంటే ఇష్టం. నాకు తెలుసు. సి ఉప్మా నీకు రెండు లేవంటున్నాడే. పోన్లేండి, ఎవరికేమంటవో వాళ్ళకి అలాంటి వాళ్ళే వస్తారు. నేను వెళ్ళి కాఫీ తెస్తాను. తెచ్చేదేదో డైరెక్ట్ బెడ్రూమ్ లో తీసుకురా. మళ్ళీ బెడ్రూమ్ లోకి ఎందుకు? చక్క ఇక్కడ కూర్చొని తాగొచ్చు కదా. ఎక్కడ తాగాలో నువ్వే చెప్తావు ఎందుకు? ఎంచక్క బెడ్రూమ్ లోకి తీసుకురావచ్చు కదా. వెళ్ళి కాఫీ తీసుకురా. ఏదో పెంగాని జడి మొహం నువ్వును. ఈ ఎటకారాలకి తక్కువ లేదు. ఇల్లు చూస్తావంటే ఇల్లు మీ బావన్ ఫాలో అవ్వు. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా. చెప్పరా. బావా నా పెండ్లం రోజు కొడుతుందిరా. సిగ్గు లేదురా పెళ్ళం చేతిలో తన్నులు తినడానికే? మగాడంటే ఎలా ఉండాలరా? పెళ్ళం చేతిలో తన్నులు తింటాడా? దగ్గరలో హైట్ గా ఉన్న చెట్టు చూసేకే. అక్క బావ మళ్ళీ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాడే. అమ్మో మళ్ళీ వచ్చేస్తున్నారా? అమ్మో బాత్రూమ్ లేకొద్దు, బయటికి వెళ్దాం. ఏమైందే మీకు? గ్రహాంతరవాసులు ఇతర గ్రహాల మీద ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అలారుతున్నారు. ఏం లేదు బావా, వాయిస్ టెస్ట్ వాయిస్ టెస్ట్. పాడితే తీసే ప్రోగ్రామ్కి వెళ్తారు మరి. వాయిస్ టెస్ట్ అంట. ఎరా నువ్వు లైన్ లో ఉన్నావా? లైన్ లోనే ఉండారా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అమ్మో వచ్చేస్తున్నాడు. ఒరే చెట్టు ఎక్కితే నీకు ఇంకో బెనిఫిట్ ఉందిరా. ఫుడ్ కూడా చెట్ల మీదకి వచ్చేస్తాయి. హలో ఏంటి? ఏం లేదు. ఒరే ఎందుకు నీకు చెట్లు ఎక్కడ వచ్చా? నేర్చుకుంటా బావా. వెంటనే నేర్చుకోలేదంటే దెబ్బ అయిపోయి దెబ్బలు తినేస్తావు ఏదావా. బాయ్ బాయ్. నువ్వు భలే ఐడియాలు ఇస్తావు బావా. ఏంటి ఓతగా నవ్వేసుకుంటున్నారు? ఏం లేదక్క, బావ వాళ్ళ ఫ్రెండ్స్ కి చెట్లు ఎక్కడం నేర్పిస్తున్నారు. చెట్లకి ఇచ్చిన తర్వాత నేర్పిద్దరు. మీకు ఇంకో విషయం చెప్తారండి. అక్కడ అటు చూడవే. ఇక్కడ చచ్చావా? తొందరగా వెళ్ళి దాక్కో, ఇంకా నయం దొరికిపోలేదు. రండి ఇలా రండి, కూర్చోండి. ముందు మీరు ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగండి. కాఫీలో ఏంటి? కాఫీ పొడి వేయలేదా? వేసాగా. మరేంటి టీలా ఉంది? ఏముంది అక్కడ? చూసారా? చెప్తా. ఇప్పుడు నా చేతులు ఇవాళ ఎన్నిసార్లు చెప్పాలి బీరువాకి తాళాలు లేదనే? ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోస్. అంజిగాడు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లోనే. అంజీ, ఒరే అంజీ, లోపల ఉన్నావా? వాడేమన్నా కబోర్డ్ లో కన్నాలు పెట్టి పారిపోయి పందికొక్క ఉండకేమవుతాడు? ఈ క్వశ్చనే రాంగ్. మరి పలకడేంటి? చచ్చిపోయి ఉంటాడు. చచ్చిపోయాడని అంత సింపుల్ గా చెప్తావేంటే? అయ్య బాబాయ్ అంజీ చచ్చిపోయావా? ఇలా అరిస్తే బావరాడా? వచ్చేస్తాడు. అందుకే అరవకుండా చెప్పా. నా కర్మ, ఇది ఇంకా ఫస్ట్ సీనేనే, అప్పుడే అంత యాక్టింగ్ చేస్తట. నేనంతే, ఎప్పుడు క్యారెక్టర్ లోకి ఎక్కుతానో నాకే తెలియదు. అంతకు మించి ఎక్కకో. అంచిగడు ఏమైపోయాడు? చెప్పాను కదా చచ్చిపోయి ఉంటాడని. నువ్వు మాట్లాడితే చచ్చిపోయాడానికే కంగారులో కాళ్ళు చేతులు వంకర పత్రం. అది పెరాల్సిస్. బా మరి లేకపోతే ఒక్క పూట ఒక ఇడ్లీ తక్కువైతేనే అడుక్కునే వాళ్ళగా అమ్మ ఇంకేమైనా ఉంటే పెట్టండమ్మా, అమ్మ ఇంకేమైనా ఉంటే పెట్టండమ్మా అని మన చుట్టే తిరిగేవాడు. 3 రోజుల నుండి డ్రాప్ వాటర్ లేకుండా డో లోపల పెట్టేస్తే ఎలా బతుకుంటాడే? చచ్చిపోయి ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? శవాన్ని ఎలా బయటికి తీయాలా అని ప్లాన్ చేయాలి. అదే ఏదో చేసి బయటికి తీయాలి కదా అంటున్నా. తాళం లేకుండా ఎలా తీస్తావే? శివ సినిమాలో నాగార్జున జస్ట్ చైన్ లాగితేనే బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు నువ్వు ఈ బీర్వా లాగితే ఎపిసోడ్ ఎక్కడికో వెళ్ళిపోలే. పొద్దున్న టిఫిన్ చేయలేదంటే లాగుతున్నా కదా. ఏమే లాగితే బీరువా వచ్చిందను లివర్ వస్తుంది. శివ సినిమాలో కూడా లాగితే చైనే వచ్చింది, సైకిల్ రాలేదు. ఏమే ఎందుకు బావ ఎవరో చచ్చిపోయినట్టు అలా అరుస్తావు? నువ్వు ఆ చావుగా లోపవే. సారీ, ఫ్లోలో వచ్చేసింది. ఏమైంది? శాండ్విచ్ లో ఇద్దరు అలా తుక్కుపోయారు. చిన్నప్పుడు సౌజన్యాన్ని వీపు మీద ఎక్కించుకొని వీధంతా తిప్పేది. అది గుర్తొచ్చి మళ్ళీ అర్థమని అడ్డంగా పడ్డాం. బాగా కవర్ చేసావు. అప్పుడు అది కదా నీ మీద పడాలి. ఏదో పడ్డాలండి, లేకపోతే మనసు లాజిక్లు అడుగుతారు. అదొకటి ఉంది కదా, వస్తున్నానండి. లేవండి, జాగ్రత్త. అందుకే అలాంటి ఆటలు ఆడకూడదు. కనపడితే లేవు. అవును, అంజిగాడు ఎక్కడికి వెళ్ళాడు? కాల్ చేస్తుంటే కరెంట్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాడు ఊపిరి ఆన్ లో ఉందో లేదో డౌట్. బొంగులో ఫోనే ఆన్ ఉంటుంది. ఏంటంటుంది? అది ఫోన్ లో ఛార్జింగ్ ఆఫ్ అయి ఉంటుంది అంటుంది. అస్తమానం అంజిగాడితే ఏం పనండి?
ఏమీ లేదే, పక్కింట్లో పనుడు కనపడక 3 రోజులు అయిందంట. సేమా? సేమ్ కాదు, ఏం ఏం ఏమై ఉంటాడంటుంది. ఏమయ్యాడంటే చేపలు తినే చెరువులో శవ తేలాడంట. పోలీసులు వచ్చి అందరిని వదిలేసి ఆవిడని మాత్రం అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారంట. అదేంటి ఆవిడ మాత్రమే అరెస్ట్? మరి పనివాడితో పని చేయించుకోవాలి, అడ్డమైన పనులు చేయితే. ఈవిడేం చేయించింది? వాళ్ళవి చేపల చెరువులు కదే, వాళ్ళ ఆయన మీద డౌట్ వచ్చి ఫాలో అవ్వమని వెనకాల పంపిందంట. వెనకాల ఎవరో వస్తున్నారని డౌట్ వచ్చి వాళ్ళ ఆయన వెనక్కి తిరిగి చూసాడంట. వీడికి ఎక్కడ దాకోలో తెలియక చెరువులో దాక్కున్నాడంట. తర్వాత తెలిసిందంట ఆడికి ఈత రాదని. బాగా దాక్కున్నాడు కదక్క మన అంజిగాళ్ళగా. అంజగల్లాగా? అంజగాడంటే వాడు వీడు పనులు కదా, పైగా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అంటుంది. అదే నా భయం కూడా, ఈడు వాడు ఫ్రెండ్స్ కదా, ఈడు కూడా ఆడిలో ఎక్కడైనా దాక్కున్నాడేమోనని. ఆడెందుకు దాక్కుంటాడండి? వాళ్ళ అమ్మమ్మకి ఆయాసం ఉందని అర్జెంటుగా ఊరెళ్తాను. అలా అయితే పర్వాలేదు. అయినా మీరిద్దరు ఆడేటప్పుడు కొంచెం చూసుకున్నారండి. ఏమైనా ఇరిగితే ఏమైపోతారా? వెళ్తాను కదా, అరిగితే ఎందుకు? ఇప్పుడు నా ఫ్యూచర్ ఏంటే? ఏముంది, లైఫ్ లాంగ్ సెల్ లో సింగిల్ కాస్ట్యూమ్ వేసుకుని కొమరం భీముడో కొమరం భీముడో అని సింగిల్ సాంగ్ పాడుకోవడమే. అంతవరకు వస్తే సింగిల్ సెల్లో సాంగ్ నేను పాడుతూ ఉంటే కోరస్ నువ్వు పాడుతూ ఉంటావు. ఆ పాటకు కోరస్ లేదు కదా. మరి కట్టపా సొట్టపా అని అంజుగండి బాగా మోటివేట్ చేసి కబోర్డ్ లో దూరేలా చేసింది నువ్వే కదా. అయితే కోరస్ ఉంటది. ఇప్పుడు ఏం చేయాలి? బావ ఇంట్లో ఉండగా ఏం చేయలేమే. కరెక్ట్, ఆయన్ని బయటికి పంపిస్తే గానీ వీడిని బయటికి తీయలేం. పద. ఇలా రోజు రోజుకి ఖర్చులు ఎక్కువైపోతాయి. బావా ఒకసారి చేపట్టు. పట్టుకోండి, పడితే 10,000. జేబులో చెయ్యట్టు ఏం చేస్తావే? డబ్బులే లేవే. ఆ విషయం నాకు తెలుసులేండి, బ్యాలెన్స్ అంతా బ్యాంక్ లోనే ఉంటది. హలో, ఓసే ఇదే మా ఆయన నంబర్. ఈ నంబర్ కి లొకేషన్ పెట్టు, ఆయన వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. ఎవరిని రిసీవ్ చేసుకోమంటున్నావు? మీ ఫ్రెండ్ బాగుంటదా? బాగుంటే అంత ధైర్యంగా మీ నెంబర్ నుంచి ఎందుకు ఫోన్ చేస్తాను అనుకున్నా. అది కూడా నీళ్ళకి వస్తుందని. అవునా? అది ఎందుకు రిసీవే? అయ్యో పొడి చేసి పగిలిపోతాట పెంగిలిని మోకందారా. ఎందుకు ఎవరిని రిసీవ్ చేసుకోవాలి చెప్పు? ఎవరిని కాదు, గుమ్మడికాయనా? మన ఇంటికి దిష్టి తగిలిందటండి. బూడిద గుమ్మడికాయ కడితే పోయిందని మా ఫ్రెండ్ చెప్పింది. అందుకే త్వరగా వెళ్ళి తీసుకురండి. దానికి ఎక్కడికి వెళ్ళడం ఎందుకు? వంద కదా గుమ్మడికాయ, దీనికి బూడిద రాసి తగిలించే. అలాగా ఒకసారి పిన్ని. అయ్యో బాబా వద్దు, నిజం గుమ్మడికాయ కడదాం. ముందు తీయి. చిన్నప్పుడు ఇప్పుడు ఇంజక్షన్ చేయించుకున్నప్పుడు ఇలా పట్టింది. ఇదిగోండి లొకేషన్ వచ్చింది, వెళ్ళి తీసుకురండి. అక్క ఇదేదో బాగుంది. ఓ గుమ్మడికాయ తేవడానికి ఇంకో గుమ్మడికాయ వెళ్తుంది. కరెక్టే, ఆ విషయం ఇంకో గుమ్మడికాయ చెప్తుంది. పిన్ ఇంకా నా చేతిలోనే ఉంది. అయితే చెవులో తిప్పుకో. అయినా గుమ్మడికాయ తేడానికి నేను ఎందుకు వెళ్ళడం? మరి ఎలా వచ్చింది? అదేదో ఉంది కదా, ట్యాబ్డేనో పేపడేనో బుక్ చేసి తెప్పించుకో. అమ్మా, దీనికే పిన్నులెట్టు పొడతారు. మళ్ళీ మిస్ అయ్యాడే. బావి ప్లాన్ కూడా సమాధి చేసాడు కదా. పొద్దున్నుంచి శవాల సమాధులను పట్టుకున్నావంటే? అంజిగాడు శవం కబోర్డ్ లో కనపడుతుంది కాబట్టి. అంజిగాడు అట్లా నరుకొద్దాం. కత్తితానా? నోరు మూసుకొని నాతోరా. ఏం చేస్తున్నావే? బాస్ ని బెదిరిస్తున్నా. నేనేమన్నుండే చేస్తున్నావా? అలా చేసేది నువ్వు. ఇది సెకండ్ నంబర్, బాస్ దగ్గర లేదు. ఓ, ఇలా అదెందుకు చుడుతున్నావు? ఇలా చుడితే వాయిస్ కొంచెం మగాడి వాయిస్ లో వస్తుంది. ఇప్పుడు మాత్రం నీదైనా లేడీ వాయిస్ అనుకుంటున్నావా? లేడీ వాయిస్ చెయ్యి చెయ్యి. పొద్దు పొద్దున్నే బాటిల్ ఎందుకు పోటు చేస్తున్నారు? నార్మల్, నీకేం తెలుసు? ఈ కత్తెరతో ఈ బాటిల్ ని కత్తిరించి ఈ నీడిల్ కొవ్వొత్తిపై కాల్చి దీనికి రౌండ్ గా రంధ్రం పెట్టి ఈ దారం కట్టి మట్టేసి మొక్కను వేద్దాం అనుకుంటే బాటిల్ ని పాడు చేస్తా అంటున్నావు. యూ యూజ్లెస్ వైఫ్. అవునా? కోపొచ్చినట్టుంది దీనికి. సరేలే, సారీ. హలో, మీ ఆఫీస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయబోతున్నారు. మంచిది, చేయమను. లేకపోతే నేను ఎండిసి టెక్కింగ్ దగ్గర నుంచి సరైన ప్రాజెక్టు లేదు, ప్రాఫిట్ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసి ఏం చేసుకుంటారంట? బళ్ళకి పెట్రోల్ బొక్క ఎన్నికెళ్ళిపోమను. ఏంటి ఇలా అంటున్నాడు? అది చెప్పింది కరెక్టే. మన జాయిన్ అయినప్పుడు నుండి ఏముంది కంపెనీలో? వీటికిలో కథ చెప్తా. రైడ్ జరిగేది నువ్వున్న ఆఫీస్ మీద కాదు, మీ హెడ్ ఆఫీస్ మీద. అర్జెంట్ గా అకౌంట్ బుక్స్ హార్డ్ డిస్క్లు దాయించాయి. ఇప్పుడే వెళ్తా. ఎల్లు, అకౌంట్స్ తో పాటు నువ్వు కూడా దొరుకుతావు. జీవితాంతం సిల్వర్ మిల్స్ తిందు గాని. సిల్వర్ మిల్స్ మీన్స్ సేవండి చిప్పకుడు. అమ్మో వద్దు, నాకు పడదు. ఎవరినైనా నమ్మకస్తుని పంపించు. ఆఫీస్ లో ఎవరైనా ఉన్నారా? ఉన్నాడులే,
అరా శ్రీనివాస్ అని నమ్మకాన్ని అమ్ముకునే అమ్మకస్తుడు. పర్ఫెక్ట్. మాకు కూడా అదే కావాలి సిల్వర్ మీల్స్. ఏటే అదే వాడైతేనే కరెక్ట్, త్వరగా పంపించంటున్నా. ఆ, ఇంతకీ మీరెవరు? బిగ్ బాస్ చెప్పింది చేయి. అలాగే అర్జెంటుగా అరా శ్రీనివాస్ ఫోన్ చేయాలి. నానైతే కూర్చోవే. ఏమండి బాస్ ఫోన్ చేశాడా? లేదు, ఏమైంది అడిగి? ఆఫీస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటండి. బాగా అయింది. లేకపోతే 80 సంవత్సరాల వరకు చేయించుకోవాల్సిన ఆఫీస్ వర్క్ అంతా 40 సంవత్సరాలకే చేయించుకుంటున్నాడు. ఏదవా రైడ్ కాదు, పెద్ద ఐరన్ రాడ్ తీసిడికి ఏమనట్లేదులే. రైడ్ మన ఆఫీస్ మీద కాదండి, మన దేవుడు రామచంద్రరావు గారి హెడ్ ఆఫీస్ మీద అంట. కర్మగాల ఆఫీస్ కూడా వీడియో మెయింటైన్ చేస్తున్నాడు. అమ్మా చేసాడు. హలో హలో హరా హరహరా హరవకండి, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. త్వరగా వెళ్ళు మరి. వెళ్తానా? వెళ్తా. ఆయన తప్పించి ఈయనకి చెప్తాను. అమ్మయ్య. దీంట్లో మట్టే ఉండదు, ఇంక ఇతనమేమి ఉడుద్ది? బాటిల్ బొక్క. మొక్క పని అయ్యిందా? అయింది. అమ్మో, దీని తెలుసు సంపత్తి. అమ్మయ్య వెళ్ళిపోయాడు. అంచిగడ ఏమైపోయాడు? త్వరగా పదా. ఇప్పుడేంటి బీరువా బద్దలు కొట్టేద్దానే? ఈయన వచ్చినప్పుడు బయటికి బీరువా బద్దలు కొట్టి 7 బయటికి తీస్తా. మరి దీన్నే చేయమంటావు? ఇది ఎక్కడిదే? ఒకసారి కట్టేసుకో. ఇలాంటి కొట్టేయడం తర్వాత కొట్టించుకోవడం నీకు బాగా అలవాటే. నువ్వు నోర్మి. ఎవరికి ఫోన్ చేస్తున్నావే? 108 కి 7 బయటికి వచ్చేలాగా 108 కూడా వచ్చేస్తుంది. నీకు దండం పెడతా. 7 మనకే. సరే, డెడ్ బాడీ అంట. పడితే పట్టుకోవడానికి. శవం ఏది? అంజిగడేడే ఏమైపోయాడు? ఏమై ఉంటాడు? బావ బయటికి తీస్తే ఎక్కడికో ఎగిరిపోయి ఉంటాడు. అందుకేనా మీ బావ పాకెట్ నుంచి తాళం కొట్టేస్తున్నా ఏం మాట్లాడలేదు? ఎవరక్కడ? నేచురల్ యాక్టర్. అసలు యాక్టింగ్ చేసినట్టే ఉండదు, రిజల్ట్ మాత్రం ఇదిగో ఇలా ఉంటది. మరి ఈడేమైపోయి ఉంటాడే? వాణ్ణి నువ్వు కబోర్డ్ లో పెట్టేసినట్టు బావే టెర్రస్ మీద కట్టేసి ఉంటాడు. ఆల్రెడీ ఒకసారి కట్టేశాడు. నిజంగానే కట్టేసి ఉంటాడా? పద. అనుకుందేంది పద. ఇలా ఎలా కట్టేశాడు బాబు? ఏం సెట్ చేశాడో బావా పైకి పోకుండా? తీమంటున్నాడే. తొందరగా కట్లిప్పండి, లోపలికి వాటర్ అంతా బయట తీయాలా? అబ్బా బాబాయ్, పొట్టి పగిలిపోయేలా ఉంది. అమ్మాయి గారు ఆకలేస్తుంది, కొంచెం అన్నం ఉంటే పెట్టరా? అంజీ అసలు ఏం జరిగిందిరా? కబట్లో దూరేనా కాసేపటికి? వీరి వీరి గుమ్మడి పండు లోపల ఉన్నోడి పేరేంటి? అంజిగాడు. అంజీ మాట్లాడకూడదు. ఒరేయ్, నువ్వు ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పటికీ మాట్లాడలేవు తెలుసా? ఎందుకు? ఎందుకంటే నేను బ్యాంకాక్ వెళ్ళిపోతున్నాను కాబట్టి. వెళ్ళిపోతే హ్యాపీనే కదా. వెళ్ళిపోతే నువ్వు హ్యాపీగా బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నావు కదా, రాలేవుగా. నేను కబోర్డుకి తాళం వేసి తాళం కూడా బ్యాంకాక్ తీసుకెళ్లిపోతున్నానుగా. యారా లోపలే ఉన్నావేంటి? ట్రిప్ వెళ్తున్నాను రా, నాకు హెల్ప్ చేయరా అంటే ట్రిప్ తిప్పుకొట్టడానికి మీ అమ్మగారికి హెల్ప్ చేస్తావా? పనోడంటే ఎవరే పని చెప్పినా చేయాలి కదండి. కాదని అధికారం ఉంటుందండి మాకు. ఆహా,
అంటే విధి నిర్వహణలో ప్రాణాలు కూడా అర్పించేస్తాం అనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పింది కూడా చేయి. నేను బ్యాంకాక్ వెళ్ళొచ్చేదాకా బీరువాలోనే ఉండు. ఏంటి అంజు గారు? చచ్చిపోతానండి. చచ్చిపోరా, పని కోసం ప్రాణాలు వదిలేసిన పనుల చరిత్రలో నిలిచిపోతావు. అయ్యారు ఈ చరిత్రలు రాజ్యాంగాలు మనకెందుకండి? నన్ను వదిలేయండి, మీరు చెప్పించేస్తాను. నిజంగా చేస్తావా? చెప్పాను కదండి, పన్ను ఉన్నాను. సచ్చినట్టు చేస్తాను. నిన్నేం చేయాలో నాకు తెలుసురా. మనీ ఐస్లాండ్ ప్లాన్ వేస్తా. ఆవో నిన్ను ఇంకోసారి నమ్మడానికి నాకు నమ్మకం కలగలేదురా. ఈ పైపు నీ నోట్లో ఎందుకు పెట్టానో తెలుసా? వాటర్ తాగడానికి అనుకున్నావా? అరవకుండా ఉండడానికి. నువ్వు ఈ పైపు బయట కూసేసావనుకో, ఎండ గొంతెట్టిపోయి పైపు ప్రాణాలు పైకే. ఎలా ఉంది పైపు ప్రాణాలు కాన్సెప్ట్? ఇంక ఈ బకెట్ వాటర్ ఎందుకు పెట్టానో తెలుసా? ఆ బేజా ఫ్రై మొహాలిద్దరూ నువ్వు ఇక్కడ ఉన్నావని కనిపెట్టడానికి బకెట్ టైం పడుతుంది కాబట్టి. ఎక్కడేడు వాటర్ అయిపోయి మళ్ళీ పెడతా. బావ మన బ్రెయిన్లన్నీ కరెక్ట్ గా క్యాల్కులేట్ చేశాడే. బకెట్ వాటర్ అయిపోగానే వెళ్ళిపోయాం. నీ కేజీఎఫ్ ఎలివేషన్ లో అంతా తెలిసే చేశాడన్నమాట. ఏం మీరు ఆడారు అనుకుంటారా? ఆయన ఆడారు. భలే ఆడాడు కదక్క. ఆట ఆయన ఆడితే ఎండు నేనిస్తా. అవును, మీ అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారా? అది మాత్రం అయ్యగారు అస్సలు చెప్పొద్దన్నారండి. అంటే నీకు తెలుసు అనమాట. అబ్బా ఏడవకరా, చెప్తే నీకు దసరా ఆఫర్ ఇస్తా. ఏమి సార్? పనివాడికి సెలవుల కంటే ఆఫర్ ఏముంటదిరా? 10 రోజులు సెలవులు ఇస్తాను, పండగ చేస్తా. నిజంగా ఇస్తారా? ఊరెళ్ళి కొన్నాళ్ళైనా ప్రశాంతంగా బతుకుతా. నా మాట అంటే మాటే, నా మాటే శాసనం. చెప్తే ఇప్పుడే పంపించేస్తాను. అయ్యగారు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి బ్యాంకాక్ వెళ్తున్నారు. అయితే పక్కా పాస్పోర్ట్ పట్టుకోవాలి. అయితే అంజిగాడు ఉండాలి. ఊరు క్యాన్సిల్ రా. ఇప్పుడే కదండి నా మాట అంటే మాటే శాసనం అన్నారు. బొక్కల మాట. ఇప్పుడు మనకు మాట ముఖ్యం, పాస్పోర్ట్ వేట ముఖ్యం. అవును, అంజిగాడు మనతో ఉంటే బావకు అనుమానం వచ్చేస్తుంది కదా. అందుకేనండి నన్ను ఊరికి పంపించేసేయండి. నువ్వు ఊరెళ్ళా అనుమానం వచ్చేసింది కదా. మరి ఎక్కడ పంపించేశారు? నోరు తెరవరా. సెట్ వీడి సెట్టే. ఇంకా మీ బావని సెట్ చేయాలి. సెట్ చేస్తా పద. నన్ను రైడ్ అని చెప్పి రోడ్డు మీద వదిలేసి ప్రశాంతంగా కూర్చుని యోగా చేసుకుంటున్నాడు. ఏదో బొగ్గులు బస్తా బాడీ ఈడు చెప్తే అవసరం యోగా నిద్రపోతున్నా. బాస్ నిద్రపోతున్నారా? యోగా చేస్తున్నా, శ్వాస మీద ధ్యాస పెట్టి. అబ్బో. కానీ శ్వాస తీసుకున్నప్పుడల్లా ధ్యాసంతా పక్కింట్లోంచి వాసన వచ్చే దోశ మీద. ఇప్పుడు అంత అర్జెంట్ గా యోగా చేసి దోశలు వాసనలు చూసి అంత పని వచ్చింది. ఇందాక నా పిఏ రోజా పెట్టిన స్టేటస్ చూసి స్ట్రోక్ వచ్చింది. ఏం పెట్టింది? 1 lakh లో ఓ మంచి మొబైల్ ఉంటే సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్ అని పెట్టింది. మీకేమన్నా తెలిస్తే సజెస్ట్ చేయాల్సింది. గంట క్రితం వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉందంటే ఆ 1,00,000 నేనే పంపా. చెప్తా. ఆ విషయం నా ఒక్కడికి చెప్తే సరిపోద్ది కదా. మేడం గారు కూడా ఎందుకు చెప్తున్నారు? కంగారు పడకండి, రాలేదు. అయినా ఈ పిఎల్ మీద పనమ్మాయిల మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటండి మీకు? స్పెషల్ ఇంట్రెస్ట్ కాదు, మన వాళ్ళ మీద మనకు ఉండే కేరింగ్. చేసేర్లండి కవరింగ్ లచ్చ పెట్టేసి. అడిగితే 5,000 జీతం పెంచరు కానీ అమ్మాయిలు అడిగితే మాత్రం ఎక్కడ లేని చెంపతే వచ్చేస్తుంది. దీని గురించి స్పెషల్ డిస్కషన్ మన ఆఫీస్ లో పెట్టుకున్నాం కదా. ఇంతకు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఏమైందో చెప్పు. రైడ్ ఇప్పుడు కాదంట, ఎప్పుడొకప్పుడు ఉండొచ్చంట. కంగారు పడకండి, హార్డ్ డిస్క్ లని దాచేసా. గుడ్ వర్క్ అయ్యా. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరకకుండా 10 రోజులు ఎటో ఒకటి పారిపోవాలి. నేను కూడానా? కంపెనీ మీ మాంగారిదైనా ప్రాఫిట్ అంతా దొబ్బిది మీరే కదా. మీరే మెయిన్. మీరు చెప్పే అటమైన పనులు చేయడం వల్ల నేను కూడా ఇరుక్కున్నాను. అయితే నువ్వు కూడా ఎక్కడికైనా పారిపో అంటే సడన్ గా ఎక్కడికి పారిపోలే? 1,00,000 రూపాయలు కొట్టండి, బ్యాంకాక్ పారిపోతాం. 1,00,000 నేనెందుకు ఇస్తా?
అవునులేండి, నాకెందుకు ఇస్తారు? అమ్మలకి బాలేదని అడ్డమైన అబద్ధాలని అమ్మాయిలకి అయితే టపా ఫోన్లు తీసుకొట్టేస్తారు. ఉండండి, ఈ విషయం మేడం గారు చెప్పేస్తాను. మేడం, జాబ్ ఇచ్చి జీతం ఇస్తున్నా బాస్ అని కన్సర్న్ కూడా లేకుండా డైరెక్ట్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. ఇప్పుడు బాస్ కన్నా బ్యాంకాక్ ఇంపార్టెంట్. ఇస్తారెవరా? సర్లే నువ్వు ఇంటికి వెళ్ళా కొడతా వెళ్ళు. కొడితేనే ఇంటికి వెళ్తా. నమ్మకం లేదా? అస్సలు లేదు. ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్, నేను బ్యాంకాక్ వెళ్తున్న విషయం మా ఆవిడతో చెప్పారనుకోండి, 1,00,000 పియ్యే విషయం నేను మీ ఆవిడతో చెప్పేస్తా. కొట్టే వెళ్ళు. గుడ్ బాస్, గుడ్ బై బాస్. జై బ్యాంకాక్. స్ట్రోక్ వచ్చింది. జింతక్క జించక్క జించక్క జింత జించక్క 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 జించ జించక్క 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 జింత జించక్క జించక్క బాబు మంచి హుషారు మీద ఉన్నాడు. జించక్క జించక్క జింత జించక్క జించక్క తప్పకా. ఏంటి ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు? ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఏమైంది? బాస్ ఏమన్నాడు? నన్ను అడుక్కునే బదులు ఆడు ఖాళీగా ఉన్నాడు, ఆడికి ఫోన్ చేసి అడుక్కో. నేను పైకి వెళ్ళి ఓ పిచ్చి మొక్కకి నీళ్ళు పెట్టాలి, పెట్టేసి వస్తా. ఏంటి ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు? ఇప్పుడు వీడు బ్యాంకాక్ వెళ్ళడానికి ఏదో కథ అల్లాలి. హలో బాస్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంట కదా బాస్, ఏం జరిగింది? రైడ్ అవ్వకుండానే 2 లక్షలు రాడబడి. ఏం జరగలేదు. మీ ఆయన చాలా చాకచక్యంగా కంపెనీని కాపాడేశాడు. అసలు జరగని రైడ్ని కాపాడటం ఏంటి? నీకు ఇంకా అర్థం కాలేదా? రైడ్ ప్లాన్ నువ్వేస్తే బావ దాన్ని కూడా వాడేసుకున్నాడు. బాస్ ఇంతకీ ఏం చేశాడు బాస్? హార్డ్ డిస్క్లన్నీ దాచేసి నా హార్ట్ ని కొల్లగొట్టాడు. హార్డ్ డిస్కులు దాచాడా? ఎక్కడా? చాలా ప్రాపర్ గా వాడేసాడు అనమాట. అన్నట్టు నీకు ఇంకా విషయం, మీ ఆయన్ని బ్యాంక్ పని మీద బ్యాంకాక్ వచ్చి బెంగళూరు పంపిస్తున్నాను. నువ్వు దగ్గరుండి సూట్ కేసు సర్ది సెండ్ ఆఫ్ యూ. 10 days హాలిడేస్, 1,00,000 రూపాయల క్యాష్ శాంక్షన్ చేశా. ఖర్చులన్నీ పోగా డబ్బులు ఏమని మిగిలితే నాకు రిటర్న్ చేయమనే. అలాగే. పర్ఫెక్ట్ గా వాడేసాడు. బా ఏం వాడక. నువ్వు జస్ట్ రైడ్ అండ్ లీడ్ వేస్తే బావ దానికి 10 days హాలిడేస్, ఖర్చులకి క్యాష్ కూడా కొట్టేశాడు. అది బావంటే. వాబహే, ఊరికే భజన. ఇంకా లాభం లేదు, డైరెక్ట్ అటాకే. పద. ఒరే, మీ అందరి దయ వల్ల నా బ్యాంకాక్ ట్రిప్ కి మంచి స్పాన్సర్ దొరికేది తెలుసా? దాంట్లో మొదటి పక్కరావు నువ్వే. వచ్చేటప్పుడు నీకు బిస్కెట్లు ప్యాకెట్ తెస్తానా? ఏంట్రా? నాకే ప్యాకెట్ వద్దు, ఉప్పేసే కనపడకుండా ఊరు వెళ్ళిపోతా. ఎందుకు వెళ్ళారా? నేను బ్యాంకాక్ నుంచి వచ్చాకను. బ్యాంకాకేనా వయ్యా మలేషియా, సింగపూర్ కూడానా? అంచుగడ హెల్ప్ చేయలే గాని అమెరికా కూడా వచ్చేసింది. అంచుగంట ఎవరు కట్టేసారు, ఇలాగా ఇప్పేద్దామని వచ్చాను. అబ్బా కమల్ హాసన్ స్టార్ట్ చేశాడు. మీ ఎదవ ఓవర్ యాక్టింగ్ ఆపండి. మీ బ్యాంకాక్ ప్లాన్ అంతా బయటకు వచ్చేసింది. ఏడా మొత్తం చెప్పేసావా? పిప్పేసి కట్టేసే చెప్పురా అండి. మర్యాదగా మమ్మల్ని కూడా బ్యాంకాక్ తీసుకెళ్ళండి. బ్యాంకాక్ వచ్చి మీరేం చేస్తారు? ఏదో బ్యాండేజ్లు అమ్ముకుని మొహాలు మీరు. నేను ఫ్రెండ్స్ తో వెళ్తున్నా. ఫ్రెండ్స్ ట్రిప్ ని ఫ్యామిలీ ట్రిప్ చేయండి, లేదంటే మీరు బాస్ ని వీపీ చేసి 1,00,000 కొట్టేశారన్న సంగతి చెప్పేస్తా. పంపించేద్దాం. ఎలా తట్టుకోలేకపోతున్నాడు. అయ్యారు పొద్దున్నే ఆడోళ్ళు ఆడే ఆట ఆడుతున్నారు ఏంటండి? ఆపి బూస్తారండి, బలం వస్తుంది. ఇది ఆట కాదురా, ఆనందం. ఆనందం వస్తే ఇలా ఎగురుతారండి? నేను చిన్నప్పటి నుంచి చేస్తే ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఇలా ఎగురుతా. ఇప్పుడు ఎగిరి ఆనందపడేంత గొప్ప విషయం ఏం జరిగింది? అది నువ్వు కూడా ఎగురుతూ వింటే మంచి ఫీల్ ఉంటదిరా. నువ్వు కూడా ఎగురు. ఇందాక మా మామగారు ఫోన్ చేశారా? ఏంటండి శ్రీనివాస్ గారు, పాల ప్యాకెట్కి వెళ్ళారా? లేదండి, కత్తి కొనడానికి వెళ్ళాను. కత్తి ఎందుకండి, కూరగాయలు తరడానికా? అబ్బే లేదండి, ఈ మధ్యన చూసి కూడా ఏదో క్వశ్చన్ వేసి వాళ్ళు ఎక్కువైపోయారు. కత్తి ఎట్టుకుని పోటు పడుద్దామని. ఏంటంత సిరాకున్నారు? దిగుతున్నాను. ఉన్నదండి మరి, పొద్దునే పోలీసుడు ఫైన్ ఎత్తే ఫైన్ ఫర్ పార్కింగ్ అని బోర్డు ఉంటే బండి ఫైన్ గా ఉంటుందని పార్కింగ్ చేశా. వచ్చే 20 రూపాయలు ఫైన్ వేసాడు. ఈ అదవ ఇంగ్లీష్ పదాలు ఒకేలా ఉంటాయి, అర్థాలు వేరేగా ఉంటాయి మా ఆవిడలాగే. మరి పాల ప్యాకెట్ కూడా బుల్లెట్ వేసుకెళ్తే ఇలాగే ఉంటది. ఆహా, కత్తి కారు వేసుకెళ్తే ఓకేనండి? వద్దులేండి, పాల ప్యాకెట్ బుల్లెట్ వేసుకెళ్తేనే బెటర్. అలా ఏడండి. ఎప్పుడు బాల్కనీలోనే ఎడుతాడు ఏదో, ఎప్పుడు కాల్చేరు కాంపౌండ్ ఎడిపోతాడు. దరిద్రం వదిలిపోద్ది. మావయ్య గారు పొద్దునే శాడిస్టిక్ సైన్యం అంతా నా మీద దండయాత్ర మొదలెట్టి ఈయనకేమైందో చెప్పండి మావయ్య గారు.
సింగిల్ గా ఉన్నాననే కదా నీ కూతురునిచ్చి కట్టబెట్టి నా జీవితాన్ని జంతుకులా నిలిపేశారు. మళ్ళీ సిగ్గు లేకుండా సింగిల్ గా ఉన్నామని ఎలా అడుగుతున్నారండి? ఏదో ముడతడిపోయిన మడతకా జమోహం మీరును. ఒంటరిగా ఉన్నావా? పక్కన మా అమ్మాయిలు ఉన్నారా అని. ఆ కొరివిదయాల నుంచి తప్పించుకోవడానికే కదా పైనోడున్న అడ్డమైన పనులకి నేనే సింగిల్ గా వెళ్తున్నాను. అందుకా అండి వద్దన్న పొద్దున పూట పాల ప్యాకెట్ మీరు వెళ్తున్నారు. మరి లేదంటే నీ మీద లవ్ అనుకుంటున్నావా? ఎగురు ఆడు చూడు సింగిల్ గానే ఉన్నాను చెప్పండి. ఏం లేదు అల్లుడు, మన సౌజన్యకి మంచి సంబంధం వచ్చింది. అయితే ఈ టెర్రరిస్ట్ ఇంకో తెంగరోళ్ళు ఇచ్చి పెళ్లి చేసేసి నాలాగే మీ రెండో కూతురు కూడా జీవితాంతం సర్వెంట్ని సెట్ చేద్దాం అనుకుంటున్నారా? నేను బతికుండగా మీ ఇంటికి ఇంకొకటి బలి కానివ్వను. అయితే నువ్వే బలైపో. నేను ఎందుకు అయిపోతాను? పెళ్లి చేయకుండా జీవితాంతం నీ ఇంట్లోనే పెట్టుకుంటావా? అస్సలు పెట్టుకుంటే నిజంగానే బలి అయిపోతాను. దానికి పెళ్లి చేసి పంపించేస్తే నువ్వు సగం హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా పంపించేద్దాం. ఎవడు బలి అయిపోయినా పర్లేదు. పెళ్లి చూపులంటే అది రాదు అల్లుడు. నువ్వు దానికి తెలియకుండా ఇంటికి పంపించేసే. పంపించేస్తా. మీరు ఫోన్ పెట్టండి. ఫోన్ మీరు పెట్టండి, నేను చూసుకుంటానా. దీనికి ఎలాగైనా పెళ్లి చేసి ఇంట్లోంచి పంపించేస్తే మీకు సంగతి ఆచి క్లియర్ అయిపోద్ది. అలాగే మీ పెద్ద అమ్మాయి గారు కూడా సిగ్గులు అయిపోద్ది. బోస్ట్ ఏదిరా వేస్ట్ అయిపోయింది. సౌజీ ఆ చెత్త తీసుకెళ్లి పడేవే. అదే పనిలో ఉన్నాక్క. వచ్చింది చెత్తబుట్ట. ఇంకో చెత్తబుట్టకి వెళ్తుంది చూడరా. తొక్కుడు బిల్ల ఆడుకో. ఆడతాంలో వెళ్ళు. ఒకప్పుడు శ్రీకృష్ణుడు ఫ్లూట్ ఊస్తే గోపికలు అందరూ బయటకు వచ్చేవారంట. ఇప్పుడు ఈ చెత్తరచ్చవాడు విజిలేస్తే ఇదిగో చెత్తమొహాలన్నీ బయటకు వస్తున్నాయి. వినబడింది. అబ్బో సేమ్ అలాగా ఉన్నావులే. సూచించాలి వెళ్ళు. పంపేద్దాం అనుకున్నప్పుడు ఎందుకండి? పంపేద్దామనేరా ఈ డవిలాగులన్నీ సూటిపోటి మాటలతో దానంతటా సూట్ కేసు సర్దుకునేలా చేస్తా. నువ్వు ఈ కప్పు సైజ్ పెంచి పెద్ద మొగ్గుతో తీసుకురా. బూస్ట్ ఎపిసోడ్ ఎండదాకా కావాలి ఎనర్జీ. మళ్ళీ మొదటి నుంచి మొదలెడతా. ఇదొకటి. ఏమైంది దీనికి? ఏమైంది? సడన్ గా సౌండ్ తగ్గించి గోడ గ్లాస్ పెట్టావు. టీవీ వాల్యూ ఇంట్లో పెంచితే మన ఇంట్లో గొడవని అర్థం. అదే వాల్యూ ఇంట్లో తగ్గిస్తే పక్కింట్లో గొడవని అర్థం. ఈ మధ్య పక్కింటి మొగుడు పిల్లలిద్దరికి అస్సలు పడట్లేదు. కొత్త కొత్త తిట్లని తిడుతుంది. ఈ గ్లాస్ పెట్టుకొని వింటుంటే ఇంకా క్లియర్ గా వినపడుతుంది. ఎల్లి నువ్వు కూడా గ్లాస్ తెచ్చుకొని విను. రేపు మీ ఆయన్ని తిట్టడానికి పని చేస్తాయి. ఎప్పుడు తిట్లు కొట్లాట్లేనా? అసలు ముగుడు పెళ్ళాలంటే ఎవరు? ఎవరు? సాక్షాత్తు ఆ పార్వతి పరమేశ్వర్లు. వాళ్ళ ఫోటోలో కదా ఉంటారు. బయట కూడా అలా అన్యోన్యంగా ఉండాలని పెళ్లి చేస్తారు. నువ్వేమో గోడకి గ్లాసులు పెట్టి గొడవ ఎలా పడాలా అని ప్రాక్టీస్ చేస్తున్నావు. అయినా బావతో ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడావంటే? మాట్లాడిన మరుక్షణం మీ బాగుండి టపీమని పేలిపోదు. రిస్క్ ఎందుకు చెప్పు? అయినా మన అనిల్ రావిపూడి సినిమాలాగా రివెంజ్ కామెడీయే. ముత్యాల సుబ్బయ్య గారి లాగా సెంటిమెంట్ షో కాదు. ఇప్పుడు నిన్ను సెంటిమెంట్ సీన్ చేసి బకెట్లు కన్నీళ్ళు కాచమని ఎవడు అడగట్లేదు. మరి చిన్న లవ్ సీన్ చేసి తిరుపతి ట్రిప్ కి ప్లాన్ వేయమంటున్నా. తిరుపతి ట్రిప్పా? ట్రిప్ అంటే మామూలు ట్రిప్ కాదు. బావకి నీ మీద ఎంత ప్రేమ ఉందో తేల్చేసే ట్రిప్. తిరుపతి తీసుకెళ్తే ప్రేమ ఉన్నట్టేనా? అలా అయితే మరి మొన్న బ్యాంకాక్ తీసుకెళ్లాడుగా. అది వేరు ఇది వేరు. అయినా మామూలుగా తిరుపతికి తీసుకెళ్తే ప్రేమ ఉన్నట్టు కాదు. నిన్నెత్తుకుని మెట్లన్నీ ఎక్కి తీసుకెళ్తేనే ఉన్నట్టు. పోతాడేమోనే. ఏం పోడు. మా ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ ముగుళ్ళు అలానే తీసుకెళ్లారంట. ఫోటోలు పోస్టులు పెట్టి తెగ ఛాలెంజ్లు విసురుతున్నారు. ఏదో పెద్ద వాళ్ళే ముగుడు పెళ్ళాలన్నట్టు. అవునా? బావకు కూడా నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలియాలంటే నువ్వు లవ్ సీన్ చేసి తిరుపతి ఎక్కించేయాలి. లవ్ సీనా? అయితంటవా? ఆడియన్స్ కూడా కొత్తగా ఉంటుంది. ట్రై చేయవే. ముందు కళ్ళతో ట్రై చేయి. ఆ ఫేస్ లో అవే కదా బాగా కనపడేవి. పడేస్తా పద. చెత్త మొహా బావా. చింతకాయ తొక్క అవుతా నీకు ఎపిసోడ్ లో. బాడీ లాంగ్వేజ్ ఏంటి తేడాగా ఉంది. ఎంతకి ఎలా చూస్తున్నావు? భయపడుతుంది. దగ్గరికి వస్తుంది. వెళ్ళిపోతాను. ఏవండి, జీవితాంతం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఎందుకు తెలీదు? ఈఎంఐల జోలికి ఏఎంఐల జోలికి వెళ్ళకూడదు. మీకు ఎప్పుడు ఆ ఈఎంఐలు గోలే. మరి నేను ఎక్కువ కట్టి అయ్యే కదా. జీవితాంతం ప్రశాంతంగా ఉండాలంటే
ప్రేమించాలి. అయ్ బాబోయ్, ఇప్పుడు సిగ్గేస్తుంది. నేను ఎవరన్నా ప్రేమింటే బాగుంటదంటావా? ఎవరినన్నా కాదు. నేను ప్రేమించినా బాగోదు. ఎందుకు బాగోదు? అక్క లవ్ ఫీల్. ఎందుకు బాగోదు? మనిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకొని ఒకే ఫోటోలో పార్వతీ పరమేశ్వర్ లాగా అన్యోన్యంగా ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించుకోండి. అక్కర్లేదు, నువ్వు చెప్తుంటేనే కడుపులో తిప్పుతుంది. వాష్రూమ్ వెళ్ళొస్తాను. ఏమైంది దీనికి? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తేనే వికారం వస్తుందంట. ప్రేమ ఎప్పుడు వికారం నుంచి మొదలవుతుందే. అది వికారంలోంచి కాదే, విరహంలోంచి. ఏదొకట్లోంచిలే. ట్రై చేయి ట్రిప్. ఇంకా ట్రై చేస్తే వామిటింగ్స్ చేసేసుకుంటాడేమోనే. చెయ్యవైతే. సరే ట్రై చేస్తా. రాని. అయ్యగారు ఒండ్రా వాష్రూమ్కి వెళ్ళొస్తాను. వెళ్ళొచ్చులే, నీ ముందు చెప్పింది వినండి. అంత ఇంపార్టెంటా? దీనికన్నా ఇంపార్టెంట్. అయితే చెప్పు. పెద్దమ్మాయి గారు అంత లవ్ గా మాట్లాడడానికి వస్తే ఏ మాయరోగం అండి మీకు? అది లవ్ గా మాట్లాడుతున్నట్లేదురా, ఏదో లోయలో తోస్తున్నట్టు అనిపించింది. కడుపులో తిప్పింది, వెంటనే వాష్రూమ్ వచ్చేసింది. పెద్దమ్మాయి గారు మీ కంట్రోల్లో ఉంటేనే కదండి చిన్నమ్మాయి గారిని ఈజీగా ఇంట్లో నుంచి పంపించచ్చు. మరి ఆవిడంతా ఆవిడే కంట్రోల్లోకి వస్తుంటే మీరేంటండి కంగారు పడి పారిపోయేస్తారు కదా? ఇప్పుడు చూడు లవ్ సీన్ ఎలా యాక్ట్ చేస్తారు. పదండి. ముందు టాయిలెట్ పోసుకొస్తా. పదండి. తొందర రండి. అమ్మయ్యా, అంతా ఓకేనా? ఆల్ సెట్. కళ్ళల్లో కమల్ హాసన్ చూపిస్తా. ఎక్కువ చూపించకండి, పెద్దమ్మాయి గారి కడుపులో తిప్పొద్ది. అది కరెక్టే, లిమిట్ లో లవ్ చేస్తా. నేను వెళ్ళి బూస్ట్ చేస్తా. అక్క ముందు నిన్నెత్తుకుని మన మెట్లెక్కమను. తిరుపతి సంగతి తర్వాత చూద్దాం. వస్తున్నాడు, ఎక్కువ యాక్ట్ చేయకు. వీడేంటి దెయ్యాలు పడితే తాయితులు కట్టోడ్లా అలా చూస్తున్నాడు. ఇదోలా చూస్తున్నాడు కదా, సీన్ లో ఉన్నాడు. నొక్కి. ఏమండి, ప్రేమ అంటే అదందాక నీ కళ్ళలో చూసినప్పుడే తెలిసింది కదా, ఇంకెక్కువ చెప్పి ఇసుకించుకే. అలాగే. ఏవైనా 4 తీయటి మాటలు చెప్పొచ్చుగా. మైసూర్ పాక్, జిలేబీ, గులాబ్ జామ్, జాంగ్రీ. 4 తీపి సరిపోద్దా? షుగర్ వచ్చేస్తుంది. ఏమైంది? తీపికి జీవలు వచ్చేసినట్టుంది. పంచదార తగ్గించాలైతే. ఏవండి, మనిద్దరం ఇలా మాట్లాడుకొని ఎన్నాళ్ళయిందండి? ఇప్పుడు మాత్రం మన ఇద్దరం ఎక్కడ మాట్లాడుకుంటున్నాం? ఏదో గొడ్ల గొప్పలు వేసుకుని అది ఒకటి ఉంది కదా, చూడు ఎలా చూస్తుందా. దాందే ఉందండి, అది ఇంకా చిన్నపిల్ల. పిల్లల పిల్లిలా ఉంది, ఇది చిన్న పిల్లటి. పెళ్లి చేస్తే సెపరేట్ కాపురం పెట్టి ఈ పాటికి అత్త మామల్ని ఎప్పుడో సంపేది. ఇది చూడు ఎలా చూస్తుందో. అసలు ఈ లవ్ సీన్ ఎప్పుడో పడాలి, దీనివల్ల కదా ఇంత గ్యాప్ వచ్చింది. అయితే ఇప్పుడే మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమని దాని కళ్ళకు కట్టినట్టు చూపించాలి. చూపించేద్దాం. ఏం చేయాలి? ఏముంది, జస్ట్ నన్ను ఎత్తుకొని ఆ మెట్లకి దిగితే చాలు. మెట్ల దానికన్నా కాళ్ళు ఎరగొట్టుకుని మంచం ఎక్కడ మేలు. అది విషయం. ఈయనేం పీకలేడు కానీ మధ్యలో నన్ను అంటాడు. అయ్యగారు, ఇప్పుడు మీరు వీక్ అయితే సీన్ మొత్తం వీక్ అయిపోతుందండి. అస్సలు అవునవును, దీన్ని ఒక్కదాన్ని అయితే అవసరమైతే దాన్ని కూడా ఎత్తుకుని ఎక్కేస్తా మెట్లు. అప్పుడు నిజంగానే పెట్టెక్కల. అమ్మోతులే, అవసరం లేదు. జస్ట్ అక్కని ఎత్తుకుని మెట్లెక్కితే చాలు. నువ్వు ఉండవే మాట్లాడితే చేతులు ఎత్తి నేను రెడీ అంటావు. నేను రెడీ అవద్దా? అసలు జిమ్ము కూడా వెళ్తాను. అవుతున్నా. కదులుతులేదు. ఎక్కేస్తున్నా. ఓరే అంజీ, ఆరారేసుకోరా. ఎవడంట నటి ఇరు కొట్టుకుంది. ఆరారది కదా ఎదవా, సరిగాయి. ఇంకేమేయాలా? ఏమండి, ఈ టైంలో ఏం చేయకు, వదిలేనంటే నట్టి ఇరిగిపోతుంది. అయ్యగారు, ఇంకా 2 మెట్లు ఎక్కండి. ఎక్కేసాను. అయ్యగారు, ఉప్పులో దిగిపోండి. చాలా చేస్తున్నావురా. దిగండి. దిగుతున్నా. ఏమండి, ఈ ప్రేమేదో బాగుంది కదా, రోజుకోసారి నన్ను ఎత్తుకొని మెట్లెక్కొచ్చు కదా. అప్పుడు నేను పాడెక్కలే. మిమ్మల్ని ఎత్తాలన్నా 4 కావాలండి. అంతేగా నన్ను మాత్రం వదలవా? అసలు వచ్చేసాం, గాల్లో తేలుతున్నట్టుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం వచ్చింది. నాకు కూడా వచ్చేసింది. ఏమని?
నువ్వు అక్కని ఎత్తుకుని ఈ మెట్లే కాదు ఆ మెట్లు కూడా ఎక్కేయగలవని. ఇంకే మెట్లు ఎక్కలే? మెట్లు తిరుపతి మెట్ల. ఆ, ఇందాక ఇది చెప్పింది వాళ్ళ ఫ్రెండ్ ఎత్తుకొని వాళ్ళ హస్బెండ్ తిరుపతి మెట్లు ఎక్కాడంట. మేము ఈ మెట్లతో ట్రై చేసాం, మీరు నెగ్గేశారు. నేను వెళ్ళి తిరుపతి ట్రిప్ కి ప్లాన్ చేస్తా, నువ్వు రారా? ఎలా ఉంది ఈ చెత్త మొహం దెబ్బ? ఒకప్పుడు శ్రీకృష్ణుడు ఫ్లూట్ ఊతే గోపికలు అందరూ బయటకు వచ్చేవారంట. ఇప్పుడు ఈ శత్రచ్చవుడు విజిలెత్తే ఇదిగో శతమొహాలన్నీ బయటకు వస్తున్నాయి. నేనేదో జనరల్ గా అన్నానే. నేను సీరియస్ గా తీసుకున్నా. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా సీరియస్ గా తీసుకుంటా, చెప్తా అప్పుడు. నేను దీన్ని బయటికి పంపిద్దాం అనుకుంటే ఇది నన్ను పైకి పంపేలా ఉంది. పర్ఫెక్ట్. మాట వినట్లేదని పాడేసుకుంటావా, రిపేర్ చేసి వాడుకుంటాం. మా ఆవిడ కూడా మాట వినట్లేదు, అలా అని చెప్పి వదిలేసానా? 4 దెబ్బలేసి కాపురం చేయట్లే. ఇది అంతే. ఇప్పుడు ఇది రిపేర్ అయిపోయింది, ఎప్పుడు టెస్టింగ్ చెయ్యాలి. నీ బూస్ట్ తాగను, తింటాను. బూస్ట్ ఏంది అప్పుడే అయిపోయింది? మొన్నే కదా తెచ్చాం, తెలియకుండా తినేస్తున్నామా? ఒరే అంజీ, మార్కెట్ కెళ్ళి ఫిష్ తీసుకురా. ఏమే మా ఆయన నన్ను ఎత్తుకొని ఏమైంది వీడికి అలా చూస్తున్నాడు? నిన్నే కదా చూసా, బాటిల్ సగానికి ఉండాలి, అప్పుడు అడుక్కొచ్చిందేంటి? కాసేపాకు మళ్ళీ వద్దు. ఇప్పుడు ఇది పని చేస్తుందో లేదో టెస్టింగ్ ఎలా చెయ్యాలి? అయ్యారా వస్తున్నాడు, బలైపోవడానికి భలే టైమింగ్ లో ఉంటాడు. ఏంటండి ఐరన్ బాక్స్ వంక అంత సీరియస్ గా చూస్తున్నారు? ఏమీ లేదురా, ఈ రోజు రాశి ఫలాల్లో రేలంగి జంజాల గారు చెప్పారు, మన ఇంట్లో వాళ్ళు ఎవరు ఏది పట్టుకున్నా బంగారం అయిపోద్దంట. ఈ ఐరన్ బాక్స్ పట్టేసుకుంటే ఎవరైనా అంటే నేను కూడా అండి. ఏ నీకు రాసి లేదా, దానికి ఫలం ఉండదా? అయితే నేను పట్టేసుకుంటా. పని చేస్తుంది. పనిచేయడం ఏంటి? ఏమీ లేదురా, ఇందాక రిపేర్ చేశాను, టెస్ట్ చేద్దాం అనుకునే టైంకి టెస్ట్ లో నువ్వు వచ్చావు. మరి బంగారం చేతిలో తలతలా పెరుగుతుంది కదరా, చూసుకో. అయ్యో కాలిపోయింది. బాధపడకరా, పర్ణాలు రాసుకో, చల్లగా ఉంటది. సర్లేనండి, డబ్బులు ఇవ్వండి, మార్కెట్కి వెళ్ళి చేపలు తేవాలా. ఏంటి వాళ్ళ మన ఇంట్లో చేపల పులుసా? కాదు, వెరైటీగా ఉంటుందని చేపలు పాయసం చేస్తున్నారు. చేపల పాయాసమా? ఏమైందిరా దీనికి? మొన్న కూడా ఇలాగే కర్పూజా కిచిడి అని ఏదో చేసి పెట్టింది, దెబ్బ కడుపు అంతా ఖాళీ అయిపోయింది. కంగారు పడకండి, పాయసం కాదు పులిసే, నేనే జోకేశా. నీ కాళ్ళలో కూడా కౌంటర్లు వాళ్ళకి రబ్బట్. అది ఎక్స్ట్రా చేయకే ఎంత? ఎంత కదా ఇవ్వండి. ఇందులో 2000 అయ్యి. నాకే సంబంధం లేదు. నీకంత సీన్ కూడా లేదు. ఇది మళ్ళీ డబ్బులు కొట్టేసినట్టుంది, చెప్తాను రా. పాప మళ్ళీ ఫోన్ లేదు, ప్లాన్ ఎత్తనట్టుంది. మళ్ళీ బూస్ట్ తినేసావా? లేదు. బూస్ట్ తినేస్తుంది ఈవిడ. నొక్కేసావా? ఏంటి అవే 2. ఏ 2? కనబడకుండా బూస్టులు తినేయడం, కనబడిన చోట డబ్బులు నొక్కేయడం, ఆ 2. నువ్వు ఇంకా దొంగతనాలు మానలేదా? నా పేరు మీద 5 ఎకరాల పొలం, మా అమ్మమ్మ వాటా కింద 10 తులాల బంగారం, మా నాన్నమ్మ వేసిన 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్. 2-3 నొక్కేయాల్సిన కర్మ నాకేంటి? అర్ధరాజ్యం ఇచ్చిన అడుక్కుని బొచ్చు కడుక్కుని దాచుకుందంట. ఆపేచ్చే కదా నువ్వు దొంగచాటుగా బూస్టులు నాకే ఇట్లా. ఖచ్చితంగా నువ్వే నొక్కేసుంటావు. ప్రూఫ్ ఉందా? ప్రూఫా? ప్రూవ్ చేస్తారా? పదా ఏమే మా ఆయన నన్ను ఎత్తుకొని తిరుపతి మెట్లు ఎక్కుతున్నాడు తెలుసా? అయితే ఇప్పుడు చెప్పా కదా, తెలుసుకో. పెట్టే ప్రణీతో కూడా చెప్పాలి. ఓసాయ్ అందరికి అలా చెప్పేకే. చెప్పరా? మీ ఆవిడ్ని ఎత్తుకొని తిరుమల మెట్లెక్కుతాను అంట కదా, గ్రూప్ లో మెసేజ్ వచ్చింది. నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు, అదే గ్రూప్ లో ఇంకో మెసేజ్ చేస్తాను. మీ ఆవిడ్ని కూడా తీసుకుంటరా, ఎత్తుకుని ఎక్కి దిగాను మెట్లు. బావా అంత హెల్ప్ చేయొద్దు, ఉంటానా? ఉండు.
ఎంతమందికి చెప్పేసేవే? ఆల్మోస్ట్ కాంటాక్ట్ లిస్ట్ అంతా ఇంకా ప్రణీత్ ఒకతే బ్యాలెన్స్ ఉంది. అది అక్కంటే. ఆ ఏడ్సేవలే, ఆ సంగతి పక్కనట్టు మీ చెల్లి మళ్ళీ నా పర్సులో డబ్బులు కొట్టేసింది. ఏమే ఓ అంట ఓ అంట కాదు, ఊవే. అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు అదే తీసిందని? ఎందుకంటే మన ఇంట్లో ఉన్నది ఇద్దరే ఖచ్చితంగా, ఒకటి ఇదైతే ఇంకోటి నువ్వైతే ఖచ్చితంగా తీయలేదు, కావాలంటే బాండ్ రాసిస్తా. అంత నమ్మకం ఎందుకో? ఎందుకా, ఇందులో ఇంకా 500 ఉన్నాయి కాబట్టి నువ్వు చెయ్యడితే అవి కూడా ఉంచవు కాబట్టి. అబ్బా అనుకున్న అవి కూడా లేపేద్దామని చెప్పేనా? దొంగతనం చేయటం కూడా రాదు. నా చెల్లెలు పెట్టాయవే, ఈసారన్నా పర్ఫెక్ట్ గా చెయ్యి. ఆపుతారా మీ ప్రొఫెషనల్ డిస్కషన్? సర్లే గాని ఇందాకేటన్నా బంగారాలు ఎకరాలు అని. ల్యాండ్లు ఉన్నాయి కానీ లిక్విడ్ లేదు బా. బక్కి తీసుకుంటేమో సొట్టడిపోద్ది. ముందా 2000 అడిగిచ్చి చేపల మార్కెట్ పంపించు. పదరా. మర్చిపోయా, ప్రణీతకి చెప్పాలి. నువ్వు ఆగు, ఆల్రెడీ చాలా మందికి చెప్పావు కదా, వాళ్ళు చెప్పుకుంటారులే. ముందు నేను చెప్పేది నువ్వు. చెప్పండి. మొన్న లాస్ట్ ఎపిసోడ్ లో మీ నాన్నగారు ఫోన్ చేశారు. ఎందుకు? అందుకు ఏం లేదలుడు, ఆ, మన సౌజన్యకి ఆ. మంచి సంబంధం వచ్చింది. అయితే ఈ టెర్రరిస్ట్ ఇంకో తెంగరోళ్ళు ఇచ్చి పెళ్లి చేసేసి నాలాగే మీ రెండో కూతురు కూడా జీవితాంతం సర్వెంట్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా? నేను బతికుండగా మీ ఇంటికి ఇంకొకటి బలి కానివ్వను. అయితే నువ్వే బలైపో, నేను ఎందుకు అయిపోతాను? పెళ్లి చేయకుండా జీవితాంతం ఆ. నీ ఇంట్లోనే పెట్టుకుంటావా? అస్సలు పెట్టుకుంటే నిజంగానే బలి అయిపోతాను. దాన్ని ఆ. పెళ్లి చేసి పంపించేస్తే నువ్వు సగం హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా పంపించేద్దాం, ఎవడు బలి అయిపోయినా పర్లేదు. పెళ్లి చూపులంటే అది రాదలుడు, నువ్వు దాన్ని తెలియకుండా ఇంటికి పంపించేసే. పంపించేస్తా. మీరు ఫోన్ పెట్టండి ఫోన్ మీరు. ఆ, అదేంటి మా నాన్న నాకు ఫోన్ చేయకుండా మీకు ఫోన్ చేశాడు? సాటి మగాన్ని కాబట్టి చెప్తే అర్థం చేసుకుంటాను కాబట్టి ముందు దాన్ని మేనేజ్ చేసి ఇంటికంటే పంపే. కుదిరితే దాంతో పాటు నువ్వు కూడా వెళ్ళిపో. మరి తిరుపతి మెట్లు? వెళ్దామే. మీ చెల్లికి పెళ్ళయ్యాక ఆడ చేత కూడా మీ చెల్లిని మోయింతా అందరం కలిసి ఎక్కుతాం మెట్లు. ముందెళ్ళి దాన్ని ఇంటికి పంపి. సరే. 500. ఒక ప్రాబ్లం అయితే పోస్ట్ పోన్ అయింది. వెంకటేశ, ఏంటయ్యా మాకు ఈ కొత్త రకం టాస్కులు? అలే ఎరావా, మీ ఆవిడెత్తుకుని తిరుపతి పెట్టేస్తున్నావు నిజమేనా? ఎక్కుతాను. తిరుపతి మెట్లేంటి, హిమాలయాల గుట్లు, నల్లమల చెట్లు అన్ని ఎక్కుతాను. అందరితోనూ చెప్పు. వీలైతే టీవీలో డిబేట్లు కూడా పెట్టు. ఎదవా పెట్టబోను. అమ్మా, సౌజికి సంబంధం వచ్చిందంట, నాకు చెప్పలేదంటే? నీకు చెప్తే ప్లాన్లు వేస్తావు గానీ పెళ్ళెప్పుడు చేస్తావు? ఏంటి నువ్వు కూడా కామెడీ చేస్తున్నావు? కంటెంట్ కామెడీదే కదా. కంటెంట్ కామెడీదైనా నీ క్యారెక్టర్ అది సూట్ కాదు గానీ మ్యాటర్ చెప్పు. సంబంధం బలమైందే కానీ దాంతో పెద్ద చిక్కొచ్చిందే. కట్నం గురించా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? సంబంధం బలమైంది అన్నప్పుడే అర్థమైంది కట్నం కూడా బలంగా అడుగుంటారని. ఇంతకీ ఎంత అడిగారు? 10 ఎకరాలు. అదేంటి దాని పేరు మీద 5 ఎకరాలే కదా ఉంది. మిగతా 5 ఎకరాలు నీ కట్నం కింద మీ ఆయన పేరు. ఓహో, అయితే ఇప్పుడు ఆయన సంతకం కావాలి. మీ ఆయన ఎందుకు పెడతాడే? ఎందుకు పెడతాడు? పెట్టిస్తా చెప్పకుండా. గొడవ అవుతుందేమోనే. మరి బలమైన సంబంధం కావాలనుకున్నప్పుడు బలమైన పనులు కూడా చేయాలి. మీరు కూడా చెప్పకండి, మిగతాది నేను చూసుకుంటా. సరే. ఇంత సంతకం ఎలా పెట్టించాలి? ఉన్నాడు కదా బాస్, వాడేద్దాం. మా అందంగా ఉండడానికి తినడం, అందంగా ఉండడానికి పావడం, కానీ నీకు అలా సాగుతుంది. అన్ని కరెక్ట్గా సరిపోయినాయా? టేస్ట్ చేసి చెప్పు. వద్దులే, రాసుకుని నువ్వే చూసుకో. ఏదో గొలకరే మొహం నువ్వును. ఏమండి, ఏమైందండి? చాటా కంపెనీ ఫైల్స్ మీద సైన్ చేశారా? చేశాను కదా బ్యాంకాక్లో. ట్రిప్ వెళ్తే సంతకాలు ఎలా చేస్తానే? ఫైల్స్ ఏమన్నా ఫ్లైట్ లో వస్తాయా? లేదు, బాస్ కి ఫోన్ చేస్తే అంజిగడ తెస్తాడు. చెయ్యండి. అవును కదా, చేద్దాం. ఈడేం చేస్తున్నాడు? ప్రశాంతంగా పండగ రుచులు కూడా రుచి ఉండేవాడు వీడు. చెప్పండి బాస్. నేను బాస్ ఏంటి బాస్? మీరు కదా బాసు. పేరుకే నేను బాసుని గాని నాకు బాసు నువ్వే కదా. చెప్పు, ఎందుకు ఫోన్ చేసావు? ఏం చేస్తున్నారు బాస్? మా అక్క దసరాకి అరసలు చేసి పంపింది, తిందాం అనుకున్నా, నువ్వు ఫోన్ చేసి. ఎప్పుడు తినడం పడుకోవడం, ఆ ముందుకు తన్ను కొత్తన్న దాన్ని తగ్గించాలన్న ఆలోచన అస్సలు లేదు మీకు. అరే మనకు ఒక కంపెనీ ఉంది, దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారే, నెలల జీతాలు ఇస్తున్నాం, పండక్కి బోనస్లు ఇస్తున్నాం. వాళ్ళ వర్క్ చేస్తున్నారో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఉందండి మీకు అసలే. అరిసెలు తింటున్నారంటే అరిసెలు ఎదవా అనబకే పొట్ట ఇడును. నేను మర్చిపోయినా నాకు గుర్తు చేయడా నువ్వు ఒకడు ఉన్నావు కదా, అందుకే నేను బాస్ అన్నా. అంటారు. అంజగండి పంపిస్తున్నాను, ఆ చేట కంపెనీ ఫైల్స్ పంపించండి, సంతకాలు పెడతాం. అలాగే అరిసెలు కూడా పంపించండి, తిని పెడతాం. ఇవెందుకు? చెప్పాను కదా తన్ను కొత్తన్న దాన్ని తగ్గించాలని. లేదంటే ఫైల్స్ అరిసెలు మీ దగ్గరే పెట్టుకోండి, సంతకాలు కూడా పెట్టమనేస్తాం. వద్దులే, పంపిస్తున్నా. అరిసెలు తింటావేంటి?
తింటా. మీరు నాకు అరిసెలు తప్పిస్తున్నారు కాబట్టి నేను మీకు ఈ ఫేస్ ప్యాక్ వేస్తానే. అమ్మాయి నాకు అరిసెలు కావాలా ఫేస్ ప్యాక్ కావాలా? అరిసెలే కావాలి. ఇప్పుడు నాకు ఈ ఫేస్ ప్యాక్ ఎందుకే? ఈ ముల్తానం బట్టి ఫేస్ కి రాసుకొని కళ్ళ మీద కీర దాసుకొని పెట్టుకుంటే చల్లగా ఉంటది. పెట్టండి. ఒసే ఈ గిన్నె క్లీన్ చేసుకురా. A few minutes later. అయ్యారు ఫైల్స్. రేయ్ ఆయన డిస్టర్బ్ చేయకు, చల్లబడుతున్నాడు. మీరు తీకండి. మరి సంతకాలు ఎవరు పెడతారు? సంతకాలు చేతులతో పెడతారు, కళ్ళతో కాదు. ఏమండి నేను ప్లేస్ చెప్తాను, మీరు సంతకాలు పెట్టండి. ఓకే. ఇటీ ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఇక్కడ. ఇంకోటి. లాస్ట్ లాస్ట్. ఇదిగోరా తీసుకెళ్లి బాస్కి ఇచ్చే. అరే ఆగ, బాస్ అరిసెలు ఇచ్చాడా? ఇచ్చాడు. అయితే ఓకే, వెళ్ళి ఇచ్చే. ఏమండి నేను వెళ్ళి మీ ఫేస్ క్లినిక్ కి వాటర్ తెస్తానే. తొందరగా తీసుకురా, తోలుడు పిల్ల ఉంది. హలో అమ్మా, డాక్యుమెంట్స్ రెడీ, సంబంధం సెట్ చేసేయండి, మిగతాది నేను చూసుకుంటా. ఏమే ఇంకా ఎంతసేపు ఉంచుకోలే? వచ్చేసా. కడిగాక చూడండి కమల్ హాసన్ లా ఉంటారు. ఏం అక్కర్లేదు, నా మొహం నాకు ఉంటే చాలు. మావయ్య గారు, సౌజీ ఇంటికి వచ్చేద్ది, మీరేం టెన్షన్ పడకండి. ఏ కొంపతీసి దాని ఫోటో చూసి పెళ్లి కనుద్దన్నాడు ఏంటి? కట్నం ఎక్కువ అడిగారు. దాని పేరునున్న 5 ఎకరాలతో పాటు నీ కట్నం కింద ఇచ్చిన 5 ఎకరాలు కూడా కావాలంట. మా పెద్దమ్మాయి మీకు తెలియకుండా దస్తావేజుల మీద సంతకం పెట్టి పంపిందంట. తెలియకుండా కాదు, తెలిసే పెట్టాను. దేని మీద సంతకం పెడుతున్నానో తెలియకుండానే పెట్టాను అనుకున్నావా? పెన్ లో తిరిగి బాల్ బ్యాలెన్స్ పెట్టి పేపర్ ఏంటో చెప్పగలను. అది కాదు మావయ్య గారు, ఇప్పుడు ఆ ల్యాండ్ నా పేరు మీద ఉంటే ఏంటి, ఎవరి పేరు మీద ఉంటే ఏంటి? ఆస్తులు అంతే. ఖర్చు పెట్టినప్పుడు ఎవరి దగ్గర ఉన్నా, ఎక్కడున్నా, ఎంతున్నా ఎందుకు పనికిరావు. దానివల్ల మన సౌజీ లైఫ్ బాగుంటుందంటే అంతకన్నా హ్యాపీగా ఉంది. సంబంధం ఖాయం చేయండి. మీరు ఇంకా ఎమోషన్ అవ్వకండి, మీకు నాకు తేల్చుకోవాల్సిన లెక్కలు ఇంకా చాలా ఉన్నాయి. ఉంటాను. వినేసింది. నన్ను అడగకుండా నా పెళ్లి ఎలా చేస్తారు మీరు? అయినా 10 ఎకరాల పొలం కోసం పెళ్లి చేసుకునేవాడు రేపు ఇంకొకరు 25 ఎకరాల పొలం ఇస్తా అంటే నన్ను వదిలేయడానికి గ్యారెంటీ ఏంటి? అయితే ఇప్పుడు ఏమంటావు? నేను ఆ పెళ్లి చేసుకోను. ఆ పెళ్లి చేసుకోవా, అసలు పెళ్లే చేసుకోవా? కట్నం తీసుకునేవాడిని చేసుకోను. ఇంక ఈ జన్మలో దీని పెళ్ళి అవ్వకపోయినా పర్లేదు, మీరేం త్యాగాలు చేసేయకండి. 5 ఎకరాలు వదులుకున్నా ఇది మాత్రం నా కొంప వదలదన్నమాట.